శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు, అంటే ఈ భూమి మీదకి మనం మనిషిగా రాకముందు ఆత్మగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి లైఫ్ ఉందని ముందుగానే పైలోకంలో అంటే ఆత్మగా ఉన్నప్పుడు చూపిస్తారంట కదా, అంటే లైఫ్ అంతా చూపిస్తారంట కదా, అది నిజమేనా? ఆత్మగా పైలోకాల్లో ఉన్నప్పుడు అది నిర్ణయించుకునే, అంటే ఈ లైఫ్ అంతా ఇలా నిర్ణయించుకునే మనము ఇక్కడికి వస్తామంట కదా, అది నిజమేనా? ఇదండి ఓ సోదరుడు సందేహం. మరలా ఒకసారి సందేహాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద పుట్టక ముందు మనం ఎవరైనా సరే, అంటే తల్లి గర్భంలోకి వచ్చి పుట్టక ముందు, శరీరం తీసుకోకముందు ఆత్మగా పైలోకాలలో ఇదిగో ఇటువంటి లైఫ్ నీకు ఉంటుంది, కింద భూమి మీద నువ్వు ఇటువంటి జీవితం గడపాలి, నీ జీవితం ఇలా గడుస్తుంది అని చూపిస్తారంట కదా. అదంతా మనం ముందే చూసి మనమే నిర్ణయించుకొని మనం ఇక్కడికి వస్తామంట కదా, ఇది నిజమేనా? అది వారి ప్రశ్న. ఎప్పుడైనా మనం పుట్టక ముందు విషయాలు, మనం చనిపోయిన తర్వాత విషయాలు, ఈ విషయాలు అనేక రకాలుగా చెప్పబడినాయి. అంటే ఇది ఎంత దైవ మార్గానికి సంబంధించింది, మతాలకు సంబంధించింది. మనం పుట్టక ముందు విషయాలు అంటే ఒక మనిషి పుట్టుకకు ముందు విషయాలు, ఒక మనిషి మరణం తర్వాత విషయాలు. ఒక్కొక్క మతంలో ఒక్కోలా చెప్పారు, అనేక మంది అనేకలా చెప్పారు. అయితే అనేక మంది అనేకలా ఎందుకు చెప్పారు అంటే అసలు వాటికి నిరూపణ లేదు. ఇప్పుడు అవి ఎవరు చెప్పారు, అసలు ఎవరు చూశారు వాటిని? ఇదంతా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సహజంగా ఆలోచించడం నేర్చుకోండి, ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకోండి. ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా మనుషులు తయారు చేసుకున్నది, మనుషులే మనుషులకి చెప్పుకుంటున్నారు. అనాదిగా వెనక నుంచి ఇప్పుడు మనం పుట్టామంటే మన తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లిదండ్రులకు మనం పుట్టాం, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టారు. ఇలా వెనక్కి వెళ్ళిపోతే వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల మానవ జాతి ఎప్పుడు మొదలైంది ఎవరికి తెలియదు, అసలు ఊహాత్మకమైన విషయం. కానీ మానవ జాతి ఉన్నది చాలు మనకు, అంతే. ఎప్పుడు మొదలైంది అనే దాన్ని ఏం చేసుకుంటాం చెప్పండి? ఎవరో చెప్పారు, ఒకళ్ళు చెప్పారు 5,000 సంవత్సరాలు అంటారు, ఒకళ్ళు 1000 అంటారు, ఒకళ్ళు 10,000 అంటారు, ఒకళ్ళు 10 లక్షలు అంటారు, ఒకళ్ళు 10 కోట్లు అంటారు. ఇప్పుడు దేన్నైనా అసలు తీసుకొని ఏం చేస్తాం? ఏ విషయాన్నైనా తీసుకొని ఏం చేస్తాం అంటే మనిషి అభూత కల్పనలో అంటే నిరూపణకు లేనిటువంటి సత్యాలు, అభూత కల్పనలు అంటే అవి సత్యాలు అసత్యాలు కూడా మనకు తెలియదు, నిరూపణ లేదు దానికి. అలా ఎప్పుడు ఊహించుకుంటా ఉంటాడు మనిషి, బ్రెయిన్లో అది ఒకటి ఉంటుంది. ఎందుకు ఊహించుకుంటాడంటే మనిషిలో ఒక సృజనాత్మక శక్తి ఉంది. ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళందరూ ఏంటి, వాళ్ళు ఊహించుకొని రాసినాయాక సినిమాలన్నీ, అందులో దెయ్యాల సినిమాలు, హర్రర్ సినిమాలు, రకరకాల సినిమాలు తీస్తారు. అవన్నీ ఊహలు కాదా? నవల్స్ రాస్తారు ఎన్నో, అవన్నీ ఊహలు కాదా? డిటెక్టివ్ నవల్స్ ఉంటాయి, పెద్ద హర్రర్ నవల్స్ ఉంటాయి. ఇవన్నీ మనిషి ఊహలో కల్పిత లోకాలు సృష్టించుకోవడం అనేది మనిషికి ఓ సృజనాత్మకత ఉంది. అలా తన సృజనాత్మకతని కొంతమంది, అసలు ఈ సృష్టి ఎలా వచ్చి ఉంటుంది, మానవ జాతి ఎలా వచ్చి ఉంటుంది, మానవ జాతి చనిపోయినాక ఏమవుతుంది, చనిపోయిన జంతువులన్నీ ఏమవుతున్నాయి, ఎందుకంటే అక్కడ జరుగుతున్న వాటిని, అంటే మనం పుట్టిన కాడి నుంచి మరణించే వరకు మనకు కొన్ని కనపడుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. మనం పుట్టాం, మనం మరణిస్తాం, అక్కడ మనకు కొన్ని కనపడుతున్నాయి. ఇవన్నీ వీటికి ఆధారతలు వెతుకుతున్నాం. ఇప్పుడు పుట్టాడంటే మనిషి కనపడ్డాడు, పుట్టకముందు కనపడలేదే. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కలిస్తే, తల్లిదండ్రుల వీర్యము కలిస్తే, ఇదంతా సైన్స్ వచ్చినాక డెవలప్ అయింది.
అసలు తల్లిదండ్రులు కలిసినప్పుడు బిడ్డలు ఎలా పుడుతున్నారు అనేది ఒకప్పుడు ఆదిమ మానవుడి దగ్గరికి వెళ్ళిపోతే కలిస్తే పుడతారని తెలుసు, కానీ కలిస్తే ఎలా పుడుతున్నారో తెలీదు. ఎందుకని సైన్స్ డెవలప్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు ఊహించడం మొదలు పెడతాడు. అంటే అసలు ఎక్కడి నుంచి మనుషులు వస్తున్నారు, మనిషిలోంచి మనిషి వచ్చేయటం ఏంటి అని. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయినాక ఏమైంది, చాలా సింపుల్ అయిపోయింది. ఏంటి సింపుల్ అంటే మొత్తం పరిశీలించుకుంటూ వస్తే మనం తీసుకున్న ఆహారం రక్తం కింద మారుతుంది, జీర్ణమైనటువంటి జీర్ణరసాలన్నీ రక్తం కింద మారుతున్నాయి, పేగులు పీల్చుకుంటాయి. అందులో ఘన పదార్థం మలం కింద విసర్జించబడుతుంది. ఇలా రక్తం కింద మారినటువంటి రక్త కణములు అది కొంతమంది మాంసంగా మారుతుంది, ఎముకలుగా మారుతుంది, ఎముకల మధ్యలో ఉన్న మూలుగుగా మారుతుంది. అంటే మన శరీరంలోని అన్ని అవయవాలుగా మారుతుంది. అదే అలా మారుతూ ఆఖరికి ఒక మనిషిలో చిట్ట చివరి స్టేజ్ వీర్యము కింద మారుతుంది. అప్పుడు స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ వీర్యోత్పత్తి జరుగుతుంది. స్పెర్మ్ అంటారు. స్పెర్మ్ అంటే ఏంటి, మనకేదో వైట్ ముద్దలాగా కనపడుతుంది, ద్రవ పదార్థం లాగా. కానీ యాక్చువల్గా అది కణజాలము, మన కంటికి కనపడదు. లక్షల కోట్ల కణాలు ఉంటాయి అందులో. ఒక్కసారి రిలీజ్ అయిన కణంలో లక్షల కోట్ల కణాలు ఉంటాయి. కణములు అంటే ఏంటి, జీవులు. అది ఒక జీవి తల్లి గర్భంలోకి వెళ్తుంది. ఇదంతా సైన్స్ కనుక్కుంది, సైన్స్ తెలుసుకుంది. కనుక్కోవటం అనేది జరుగుతున్న ప్రక్రియను తెలుసుకుంది. ఆ తెలుసుకోవటానికి పెద్ద పెద్ద మైక్రోస్కోపులు, భూతద్దాలు లాంటివి ఇలా వాడారు. మనకిప్పుడు అది వీర్యములా కనపడుతుంది. ఆ వీర్యమును మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అందులో కణజాలం కనపడుద్ది. అదే సైన్స్. డాక్టర్లు పరిశోధనలు, డాక్టర్లు అందరూ మనకి స్కానింగ్లు, ఎంఆర్ఐలు, బ్లడ్ రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లు, ఈ రిపోర్ట్లు అవి మనకు తెలియదు, చదువుకుంటే అదంతా తెలుస్తుంది. అలా చదువుకున్నాక ఏమైందంటే ఈ విజ్ఞానం తేలికైపోయింది. తేలికైపోయి ఆ విజ్ఞానం ఇప్పుడు తెలుసుకొని మన జబ్బులు మనం నయం చేసేసుకుంటున్నాం. ఒకప్పుడు జబ్బులు వస్తే భయపడిపోయేవాళ్ళు, దేవుళ్ళకి దేవతలకి సంబరాలు చేసేవాళ్ళు. ఇప్పుడు సంబరాలు చేసే ఆచారం ఇప్పటికీ పల్లెటూరుల్లో ఉంటుంది. అంటే ఏదన్నా ఒక వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, వైరల్ ఫీవర్ అంటే ఏంటి, ఏదో ఒక సీజన్లో ఒక బ్యాక్టీరియా క్రిమి వలన వస్తుంది. ఇప్పుడు కరోనా వచ్చింది, ప్రపంచం అంతా వచ్చేసింది. అలా ఏమన్నా వైరల్ ఫీవర్స్ అనో, కలరానో, మసూచనో, పూర్వపు వ్యాధులు ఎన్ని వస్తే ఊరు అందరికీ వచ్చేసాయి. దానికి మరి మందులు లేవు, యాంటీబయాటిక్ లేవు. అది ఒక బ్యాక్టీరియా కంటికి కనపట్టాల మనిషికి. అందుకని నాకు ఏదో జరిగిపోయింది, మాకే కాదు మొత్తం ఊరందరికీ ఏదో జరిగిపోయింది, ఊరికి అరిష్టం పట్టేసింది, ఇంటికి అరిష్టం పట్టేసింది అని ఇంకా దేవుళ్ళని దేవతలను, గ్రామ దేవతలను పెట్టుకొని అమ్మ రక్షించండి, కాపాడండి అని, లేదా దేవుళ్ళకి కోపం వచ్చింది, దేవతలకు కోపం వచ్చిందని ఆదిమములు ఇలా జరిగినాయి. ఇప్పుడు అన్నింటికి సైన్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఒక్కొక్క విషయం కనుక్కుంటున్నారు. అసలు ఈ జబ్బులన్నింటికి కారణం వైరస్ క్రిములు, బ్యాక్టీరియాలు. అవి కంటికి కనపడవు. ఎంత కంటికి కనపడవు అంటే ఓ బ్యాక్టీరియా క్రిములు ఎలా ఉంటాయి. ఇప్పుడు కరోనా క్రిమి గురించి చెప్పినప్పుడు చెప్పారు, మిగిలిన బ్యాక్టీరియాలన్నీ కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. సూక్ష్మ క్రిమి అంటారు దాన్ని. బ్యాక్టీరియా అంటే సూక్ష్మ, అంటే మన కంటికి కనపడని. ఎంత సైజు చిన్నది అది అంటే ఒక సూది కొన మీద, ఒక గుండు సూది కొన మీద, లేదా ఒక పిన్నీసు కొన మీద, లేదా ఒక బట్టలు కుట్టే సూది కొన మీద, అంచు మీద 1,00,000 క్రిములు వాలగలవంట. అంటే ఎన్ని రెట్లు పెద్దవి చేసి వాటిని గమనిస్తున్నారు డాక్టర్లు, సైంటిస్టులు, పరిశోధనలు చేసేవాళ్ళు. మీరు చూడండి, కంటికి కనపడవి. అన్ని రెట్లు పెద్దది చేసి వాటిని దర్శించగలిగినటువంటి వస్తువుని కనుక్కున్నారు. ఇప్పుడు భూతద్దం చూడండి, ఎంత పెద్దది చేసి చూపిస్తుంది. ఇప్పుడు మనిషికి కూడా కంటికి చూపు తగ్గినప్పుడు, మసకలు వచ్చినప్పుడు మన కళ్ళద్దాలు పెడతా, అవి భూతద్దాలు లాంటివే. ఎవరి సైట్ని పెట్టి వాళ్ళకి పెడుతున్నారు. ఇదంతా కూడా సైన్స్ అంటే ఏంటంటే అసలు ఏం జరుగుతుంది సృష్టిలో అనే విషయాన్ని కనుక్కుంటున్నారు. అది తెలియనప్పుడు అది మహిమగా, మాయగా, అద్భుతంగా ఉంది. ఎందుకని బ్యాక్టీరియా కనపడదు. అందుకని ఊళ్ళు జబ్బులు వచ్చేసినాయి అనుకో. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చేసినాయి ఊర్లు. ఇప్పుడు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే చెబుతాడు, అవునండి ఇప్పుడు అందరికీ ఫ్లూ జ్వరాలు ఉన్నాయి, ఇప్పుడు అందరికీ టైఫాయిడ్ జ్వరాలు ఉన్నాయి, ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్స్ ఉన్నాయని. ఎందుకని అది కామన్ అయిపోయింది. బ్యాక్టీరియా తెలుసు, డాక్టర్లకు తెలుసు, వైద్య శాస్త్రం ఉంది, దానికి మందులు ఇస్తారు, తగ్గిపోద్ది. ఒకప్పుడు అవి లేవు, చచ్చిపోయేవాళ్ళు. అలాంటి జబ్బులతో బోళ్ళు మంది చచ్చిపోయేవాళ్ళు. ఇంకా కనుక్కోవాలా, సైన్స్ డెవలప్ అవ్వాలా. అప్పుడు భయంతో ఒక దేవుణ్ణి సృష్టించుకున్నారు. ఎవరో మన మీద ఇవన్నీ చేస్తున్నారు, ఎవరో మనకు ప్రమాదాలు సృష్టిస్తున్నారని. అంటే ఒక ఊహాత్మకత ప్రయాణం చేసేది తెలియనప్పుడు, విషయం తెలియదుగా, బ్యాక్టీరియా గురించి తెలియదుగా, అది కంటికి కనపడదుగా.
మరి కనపడకుండా నాలో నాకు రోగాలు వచ్చేయటం ఏంటి? అది నాకొక్కడికే రాదు, మా ఇల్లు అంతా వచ్చేయటం ఏంటి? మా ఇల్లే కాదు మొత్తం ఊరంతా వచ్చేయటం ఏంటి? అంటే ఏదో జరిగిపోయింది, ఊరికి అరిష్టం పెట్టేసింది. ఇంకా అది 10 ఊళ్ళు, ఇంక 20 ఊళ్ళు అనుకోండి, దేశానికి అరిష్టం పెట్టేసింది అంటారు. ఇప్పటికే పదాలు వాడతారు, ఇప్పటికే ఆ మూర్ఖత్వంలో ఉన్నోళ్ళు ఉన్నారు. అందుకని సైన్స్ మూర్ఖతని నమ్మదు. అంటే నమ్మొద్దని చెప్పుద్ది. సైన్స్ అంటేనే ఏంటంటే ఒక విషయం ఎవరో చెప్పారని నమ్మటం కాదు, నువ్వు పరిశీలించి దాన్ని తెలుసుకో. నీకు తెలియనప్పుడు తెలియటానికి వీలు లేని విషయాలను అసలు నమ్మబాక అని చెప్పుద్ది. అది సైన్స్ అంటే. అలాగే ఎవరో ఆత్మకు ముందే చూపిస్తారు నీకు ఇలాంటి జీవితం ఉంటుందని, ఆ జీవితం అంతా ఇలా ఉంటుందని ఎంచుకొని మనమే వస్తామంటే ఎవరైనా పేదరికపు జీవితాలు ఎంచుకుంటారా? అనారోగ్యపు జీవితాలు ఎంచుకుంటారా? కష్ట జీవితాలు ఎంచుకుంటారా? అసలు రావాలని కోరుకుంటారా? ముందే చూపించి నువ్వు ఇన్ని కష్టాలు పడతావు, భూమి మీద ఇన్ని నష్టాలు పడతావు అని పేదలు, దీనులు, హీనులు, ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు అందరూ కష్టాలు పడేవాళ్ళే. దీనులు, హీనులు, బాధలు పడేవాళ్ళు. ప్రపంచంలో ఒక 5% ఎవరైనా ఉంటారేమో, అది కొపర కుబేరులైన వాళ్ళు ఎవరైనా, వాళ్ళకు కూడా మళ్ళీ అనారోగ్యాలు, బాధలు ఉంటాయి. హాస్పిటల్స్ అన్నీ నిండిపోయి ఉంటున్నాయి. అంటే నిజంగా మనకే చూపిస్తే ఇతరుల సంగతి ఎందుకు? ఇప్పుడు నా జీవితం నాకు చూపించారు, లేదా ప్రశ్న అడిగిన సోదరుడు ఉన్నాడు, మీ జీవితం మీకు చూపించారు, ఇదిగో నీకు ఇన్ని యాక్సిడెంట్లు అవుతాయి, నీకు ఇన్ని రోగాలు వస్తాయి, నీకు ఇన్ని జబ్బులు వస్తాయి, ఇదిగో నీకు ఇలా ఉంటారు, నిన్ను ఇంతమంది మోసం చేస్తారు, నువ్వు ఇంతమందిని మోసం చేస్తావు, మొత్తం మన జీవితం అంతా మనకు చూపించి కిందకి పంపారు అనుకోండి, అసలు రావాలనుకుంటాం అప్పుడు? అంటే ఇవి కొన్ని ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత మూఢత్వంగా వెళ్ళకూడదు. ఆధ్యాత్మికత అనేది ఒక సత్యం. ఒకప్పుడు ఆధ్యాత్మికత సైన్సే. అయితే ఇప్పుడు ఆధ్యాత్మికతలో ప్రధానాంశం ఏంటంటే నువ్వు చెడు పనులు చేయబాకనైనా మంచిగా ఉండని చెప్పడానికి వచ్చింది. అది నిన్ను మించినటువంటి ఒక విశ్వశక్తి ఉంది. ఆ విశ్వశక్తి కూడా ఎందుకు ఉందని చెప్పారు? మన చుట్టూ విశ్వం కనపడుతుంది కదా. ఇప్పుడు మనుషులు ఎలా పుట్టి పెరుగుతున్నారో అక్కడ వృక్షాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సూర్యుడు వస్తున్నాడు, పంచభూతాలు ఉన్నాయి. ఇందులో ఏది లేకపోయినా మనం బ్రతకడం కుదరదు. మనం మొత్తం మన జీవితానికి ఆధారం వృక్షాల నుంచి వచ్చే ఆహార పదార్థాలు, మనం బ్రతకడానికి ఆధారం పంచభూతాలు. గాలి లేకపోతే చచ్చిపోతాం, ఇప్పుడే చచ్చిపోతాం. మనం బ్రతకడానికి అవసరమైన వాతావరణం ఉంది, మనం బ్రతకడానికి అవసరమైన వసతులు, వనరులు అన్ని మనం రాకముందే భూమి మీద ఉన్నాయి. ప్లస్ అంతా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం పద్ధతిలో, విధానం, క్రమశిక్షణగా ఉంది. మనిషికి వచ్చే ఇబ్బందులు, మనిషికి వచ్చే అనారోగ్యాలు, మనిషికి వచ్చే బాధలు, ఇప్పుడు నాకేదో బాధ వచ్చింది నా శరీరంలో, అది నేను సరిగా ఉండకపోవటం వల్ల ఇప్పుడు సైన్స్ డెవలప్ అయి చెబుతుంది, బాబు నువ్వు తినేస్తున్నావు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, కూర్చుంటున్నావు, నీకు ఫలానా విటమిన్స్ లేవు, ఫలానా మినరల్స్ తగ్గిపోయినాయి, ఫలానా రకమైనటువంటి నువ్వు నిరంతరం స్ట్రెస్కి గురవటం వలన, బాధలకు గురవటం వల్ల నీకు నిద్ర పట్టట్లేదు, అందుకని గుండె జబ్బులు వచ్చినాయి, అందుకని కిడ్నీ వ్యాధులు వచ్చినాయి అని కారణాలు చెబుతున్నారు. కారణాలు తెలియటం వల్ల ఓహో ఇదే అనుకుంటున్నాం. కారణం తెలియకుండా జబ్బు వచ్చింది, అసలు అది కిడ్నీ జబ్బు, గుండె జబ్బు కాదు, మనకు తెలియదు. కాళ్ళు వాసిపోయింది, ముఖం వాసిపోయింది, ఏదో జరిగిపోతుంది, నీరసంగా ఉంది, నానా పాటలు పడుతున్నాం. అప్పుడు ఎవరో నాకు ఏదో చేసేసారని క్షుద్ర పూజలు, చేతబడులు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఊహాత్మకంగా వెళ్ళిపోయారు. ఎవరో నా మీద పడి ఏడుస్తున్నారు, నాకు దిష్టి తగిలిందని ఇంటి ముందు దిష్టిలు కట్టుకోవటం, మనుషులకి తాళ్ళు తాయెత్తులు కట్టుకోవటం, ఇది మూఢత్వము, మూర్ఖత్వము. మన జీవన శైలిలో మనం తినకూడనివి తినటం వలన, అలానే సరైన శారీరక శ్రమ లేకపోవటం వలన అనేక రకాల అనారోగ్యాలకు కారణం మనమే. మనమే చేసుకుంటున్న హాని. ఆ జ్ఞానం పెంచుకోమని చెప్పారు, అదే సైన్స్ పెంచుకుంటుంది. ఇప్పుడు జ్ఞానం మనిషి పెంచుకుంటున్నాడు. రోజు కాసేపు మీరు ఏ పనులు చేస్తున్నా, రోజు శారీరక శ్రమ చేసేవాళ్ళు అయితే పర్వాలేదు, నో ప్రాబ్లం, ఎందుకంటే శారీరక శ్రమ ఉంది మీకు. శారీరక శ్రమ లేని జీవితాలు వాళ్ళందరూ మీరు శారీరకంగా శ్రమ చేయాలి. వాకింగ్ చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారో, జిమ్ములకు వెళ్తారు. ఇప్పుడు అవన్నీ పెట్టారు చూడండి, జిమ్ములు పెట్టారు, బోర్డు పెట్టారు, యోగా కేంద్రాలు బోర్డు ఉంటే బోర్డు మంది. ఒక ఊళ్ళో యోగా నేర్పేవాళ్ళు 100 మంది ఉంటారు, ఫీజులు తీసుకుని నేర్పుతూ ఉంటారు. జిమ్ములు 100లో ఉంటాయి, చిన్న ఊరు అయితే 10లో ఉంటాయి. అన్ని రకాలు ఉన్నాయి. పొద్దున్నే వాకింగ్కి వెళ్ళిపోతుంటారు 100 మంది. అంటే ఏంటి, ఒక అవేర్నెస్, ఆరోగ్యం ఇందువలన పోతుంది, ఇందువలన ఉంటుంది, ఇలా జీవిస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఇలా జీవిస్తే ఆరోగ్యం చెడిపోద్ది అనేది తెలుస్తుంది.
కానీ జీవించుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ సైన్స్ ఈ చదువు ఇదంతా లేనప్పుడు తెలియనప్పుడు ఆరోగ్యం అప్పుడు దాకా బాగుండి అనారోగ్యం రాగానే నాకు ఏదో అయిపోయింది అనుకుంటున్నాడు. ఎవరో ఏదో చేసేసారు, నన్ను ఏదో దుష్టశక్తి నాకు హాని చేసేసింది. ఏ దుష్టశక్తి నీకు ఏ హాని చేయలేదు. నీ జీవన విధానం. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎప్పుడు హఠాత్తుగా వస్తుంది, కానీ హార్ట్ అటాక్ హఠాత్తుగా ఒకసారి రావడానికి కారణం ఆ రోజు ఆ నిమిషంలో వచ్చేది మనం బ్రతికినంత కాలం జీవించినటువంటి జీవన విధానం, మనం తిన్న తిండి, మనం ఒత్తిడికి లోనైన విధానం, మన జీవన విధానం అన్ని జబ్బులను తెస్తుంది. ఒక రోజులో ఏ జబ్బు రాదు. ఇది తెలియనప్పుడు అదేదో ఎవరో ఏదో చేసేసారనేటువంటి భావన ఉద్భవించింది. అక్కడి నుంచి బోల్డ్ సృష్టి చేసుకున్నారు మనుషులు. ఇది తెలిసినప్పుడు చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తున్నాడు, వాడేసుకు బతికేస్తుంది. అది విషయం అర్థమైనప్పుడు భయం లేదు. ఎందుకని అది విద్య, చదువు. డాక్టర్ చక్కగా చదువుకున్నాడు, మనకి మందులు రాసిస్తాడు. రక్త పరీక్షలని అన్ని రకాల పరీక్షలు ఉన్నాయి, ప్రాబ్లం ఏంటో కనుక్కుంటారు, కనుక్కొని దానికి వైద్యం చేసేస్తారు. అలాగే మనకి పుట్టుకకు ముందు విషయాలు, మన మరణం తర్వాత విషయాలు ఎవరు చెప్పినా నిరూపణ లేదు. దానికి అసలు తీసుకోబాకండి, వాటిని అడగబాకండి, వాటిని నమ్మబాకండి, అలాంటి మాటలు వినబాకండి, అలాంటి పుస్తకాలు చదవబాకండి. ఎందుకని కూర్చొని ఎవరైనా రాసేయచ్చు. అది ఇప్పుడు సినిమాలు తీయట్లే, అనేక సినిమాలు ఊహాత్మకంగా తీస్తారు. మీరు నెట్ఫ్లిక్స్లో లూసీ అనే ఒక సినిమా ఉంటుంది. సినిమా పేరు లూసీ. అంటే ఎంత ఆ మానవ సృజనాత్మకత ఎటు వెళ్తుంది అనేది. మనిషి మామూలుగా ఇప్పుడు మనందరం బ్రతికేవాళ్ళం, మన మెదడు, మనకు ఆలోచనలు ఇవన్నీ కల్పించేది మెదడు. మన శరీరం పనిచేయాలంటే మన తలలో ఉన్న మెదడు పనిచేయాలి. మొత్తం మనం నడిపేది మన కేంద్రం, మన మెదడు. ఎంతటి గొప్పవాళ్ళైనా, సామాన్యులు ఎవరైనా, మనందరం మన మెదడులో 5% కూడా వాడలేదు అనేది ఒక విధానం. మనందరం సామాన్యంగా బతికేవాళ్ళు మన మెదడుసుకున్న శక్తిలో 5% వాడుకుంటున్నాం. మహామేధావులు, అపరిమిత మేధావులు, పెద్ద పెద్ద గొప్పోళ్ళు, సైంటిస్టులు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వాడుతున్నారు అంతే. పోయిన ఒక 10% అనుకోండి, నాకు కరెక్ట్గా తెలీదు, ఈ అంకెల్లోనే ఉంటుంది. అంతేనంట మనిషి వాడేది. మిగిలిన 90% అలా ఖాళీగా ఉండిపోయింది. అసలు అంటే ఖాళీగా ఉండిపోయిందంటే దాన్ని వాడే అంత అవసరం మనకు రావట్లా. ఎందుకంటే మన రొటీన్ పనులు, శరీర భావన, రొటీన్ కోరికలు, రొటీన్ ఆలోచనలు, రొటీన్ ఇంద్రియాలు అన్ని రొటీనే. డబ్బు పెచ్చ, జీవితం అంతా డబ్బు పెచ్చే. కామ కోరికలు, జీవితం అంతా కామ కోరికలే, పంచేంద్రియ కోరికలు. విజ్ఞానాన్ని పెంచుకునేది ఏమీ లేదు. ఇప్పుడు ఆ సినిమాలో ఏంటంటే ఏదో డ్రగ్స్ పొరపాటున ఒక మనిషి శరీరంలోకి వెళ్ళటం వలన ఆ డ్రగ్స్ ప్రభావం చేత మెదడు ఉత్తేజితం అయిపోతుంది. అంటే 10% వాడుతున్నాం అనుకోండి మనం. ఇప్పుడు మామూలు మనుషులు లేదా బాగా తెలియగల మనుషులు సహజ జీవితంలో 10% వాడతారు అనుకోండి, ఉదాహరణ చెబుతున్నా. 20%, 30%, 40%, 50%, 60% అలా పెరిగితే వెళ్ళిపోతుంది రోజు రోజుకి. అలా పెరిగితే ఏమవుతుందని దాని మీద రీసెర్చ్లు చేస్తున్నారు. అదే సినిమాలో విషయం చెబుతున్నాం. పక్క సైంటిస్టులు రీసెర్చ్లు చేస్తున్నారు. అది ఒక అమ్మాయికి పొరపాటున ఆ డ్రగ్స్ వాళ్ళు ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్ళిపోయి ఆ పిక్చర్లో, లూసీ అనే పిక్చర్లో ఆమె మెదడు కెపాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. 20, 30, 40, 50, 60, 70కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మెదడు కెపాసిటీ పెరిగిపోతున్నప్పుడల్లా, అంటే మెదడుకి కెపాసిటీ పెరుగుతుంది, ఆమెకి మొత్తం ప్రపంచం కనపడిపోతూ ఉంటుంది. అంటే మనం కంటితో చూస్తే ఇప్పుడు మనిషి కనపడతాడు మనకి, ఆమెకి మనిషి లోపల నరాలు కనపడిపోతున్నాయి, మనిషి భావాలు కనపడిపోతున్నాయి, మనిషి ఆలోచనలు కనపడిపోతున్నాయి. ఆ మనిషిని ముట్టుకొని అతను ఏం చేయబోతున్నాడు అసలు చెప్పకుండానే లోపల భావాలన్నీ తెలిసిపోతున్నాయి. ఆ పర్సంటేజ్ పెరిగిపోతుంటే సృష్టి మొత్తం తెలిసిపోతుంది. అయితే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఆ పర్సంటేజ్ పెరిగిపోయి 100%కి వెళ్ళిపోతే, ఇది సినిమాలో నేను చెప్పేది ఏమంటే అది ఒక రాసి కల్పించిన స్టోరీ, మళ్ళీ దాన్ని నిజం అనుకున్నారు. ఇలా బయట కూడా చెబుతారు ఆధ్యాత్మిక గురువులు. అదే గొడవ వచ్చింది. నమ్మబాకండి, వాళ్ళకి అన్ని లోకాలు తెలిసినట్టు చెబుతారు. అన్ని లోకాలు తెలిస్తే వాళ్ళని ఇలా లోకాల్లో తిరగమానండి. మనం ఈ లోకంలోనే ఉందాం. మనం ఇప్పుడు ఉన్నది ఈ లోకంలో, ఇది నిజం.
ఇంకెందుకో మనకు తెలియని ఆలోకాలు ఏం చేసుకుంటాం. ఇలా కల్పన సినిమాలు తీసినట్టు. ఏదో ఒకటి గొప్పగా చెప్పకపోతే తెలిసిందని అనిపించుకోదు. తెలిసింది మాకు మీకు తెలియదు మాకు తెలుసు అనాలంటే ఇలాంటి కల్పితాలు కల్పించాలి. దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు, మహిమలు, మాయలు, సూక్ష్మలోకాలు, సూక్ష్మ శరీర యానాలు బోల్డ్ ఉన్నాయి తెలుసా? ధ్యాన మార్గాలు ఉన్నాయి తెలుసా మీకు? బోల్డ్ మంది ఆథరైజ్డ్గా నడుపుతున్నారు. కోట్ల మంది దాన్ని అనుసరిస్తున్నారు. లక్షల మంది ఆ సంస్థలు పెట్టారు, ట్రైనింగ్ వేస్తున్నారు అనేక మందికి. సూక్ష్మ శరీర యానాలు చేయండి అని ఇక్కడ కూర్చొని ఏం లేదు, కూర్చొని నిద్రపోయి కలలు కంటమే, దాని పేరు ధ్యానం. ఆ సూక్ష్మ శరీర యానాలు వీళ్ళే చెబుతారు, ఇలా ఊహించుకోండి, ఇలా వెళ్ళండి, ఇప్పుడు సూర్యలోకానికి వెళ్ళాం, చంద్రలోకానికి వెళ్ళాం, ఆ లోకానికి వెళ్ళాం, ఈ లోకానికి వెళ్ళాం. ఏంటి సూక్ష్మ శరీర యానాలంటే? ఏమీ లేదు, నీ శరీరం ఇక్కడే ఉంది, నీ మనసు తిరిగి వస్తుంది అవన్నీ. అదేంటి కళ్ళగంటల మనం రాత్రిపూట నిద్రపోయినప్పుడు కళ్ళగంటలు ఆ మాత్రం బుర్ర పని చేసి చావట్లా. కానీ దాని మీద కొన్ని వందల పుస్తకాలు రాశారు అది నిజమని నమ్మించడానికి. దాని మీద కోట్ల మంది పనిచేస్తున్నారు ఇప్పుడు అది నిజమని నమ్మించడానికి. ఏంటి సూక్ష్మ శరీర యానాలు. సూక్ష్మ శరీర యానాలు చేశారు, సూర్యలోకాలు, చంద్రలోకాలు, అన్ని లోకాలు తిరిగి ఏం సాధించారు ఇప్పుడు మీరంటే? ఏం లేదు, వాళ్ళు భౌతిక జీవితం నిండా జబ్బులే, శరీరం అంతా జబ్బులే, బాధలే, కష్టాలే. ఆ మాటలు చెప్పిన వాళ్ళు అందరూ, వాళ్ళని అనుసరించే శిష్యులు, అవి చెబుతున్న గురువులు అందరూ జబ్బులతో చచ్చిపోతున్నారు. వాళ్ళ కుటుంబ సమస్యలు కానీ, భౌతిక శరీర సమస్యలు కానీ, ప్రాపంచిక సమస్యలు కానీ ఏమీ తీరలా. అవి చెబుతూ డబ్బులు పొందుతున్నారు అంతే. ఒక అద్భుతాలేవో, ఈ లోకంలో లేని అద్భుతాలేవో మాకు తెలుసు అంటున్నారు. ప్రజలు ఎప్పుడు వినటానికి పాపం ఇలాంటి స్టోరీలు వినటానికి సిద్ధమైపోయి కూర్చున్నారు. ఆధ్యాత్మికత అంటే అది అనుకుంటున్నారు, దైవ మార్గాలంటే మహిమలు, మాయలు, అద్భుతాలు అనుకుంటున్నారు. ఏమీ లేదు సార్, ప్రాక్టికల్ లైఫ్ సార్ అంతే. అవి సినిమాలు సార్, మామూలుగా సినిమాలు ఎలా తీసి ఇప్పుడు మనకు చూపిస్తున్నారో అలా ఈ మోసపూరితమైన వాళ్ళందరూ తీస్తున్న సినిమాలే. మళ్ళీ వాటి మీద పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు నిరూపణ లేని దానికి ఏముంది, మనం గ్రంథం రాసేయకూడదేంటి? ఇప్పుడు నేను ఫలానా లోకాలు తిరిగి వచ్చాను, నాకు అందరూ కనపడ్డారని ఇప్పుడు మనమే రాయొచ్చు. ఇంతకుముందు జన్మలో నేను నారదుడిని, నేను అన్ని లోకాలు తిరిగేవాడిని, విష్ణు లోకానికి జస్ట్ ఇప్పుడే వెళ్ళొచ్చాను, శివలోకానికి ఇప్పుడే వెళ్ళొచ్చాను. ఎందుకని ఆల్రెడీ దానికి పురాణాలు ఆధారంగా ఉన్నాయి. ఆ ఆధారతం తీసుకొని నేనే నారదుడని ఇంకోళ్ళు మొదలవచ్చు. చాలా బోల్డ్ మంది మొదలవుతున్నారుగా. బోల్డ్ మంది గురువులు అందరూ ఆ ఉన్నాటిని ఆధారంగా తీసుకొని వీళ్ళు కల్పిత కథలు అల్లేసి తర్వాత మళ్ళీ దొరికిపోతున్నారు. పోలీసులకో చట్టాలకో దొరుకుతారు. అబద్ధం ఎప్పటికైనా దొరుకుద్దిగా. కానీ దొరకటానికి అది 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, ఎంతకాలం పడుతుందో తెలియదు. ఈ లోపల ఎన్ని కోట్ల మంది మోసపోతున్నారో తెలియదు. సరే, మోసపోవటంలో తప్పే ఉంది. ఎందుకంటే నీకు అభూత కల్పనలు కావాలంటే నువ్వు ఎప్పుడు మోసపోతావు. మోసపోయేది ఎవరంటే ఆశన్నోళ్ళు, అత్యాసన్నోళ్ళు, నిరూపించడానికి వీలు లేని విషయాల మీద శ్రద్ధ పెట్టుకొని ఆసక్తితో విని నమ్మేవాళ్ళు. అటువంటి పుస్తకాలు చదవటం, అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళటం, అటువంటి విషయాలను నమ్మటం. మేమేదో చాలా ఉన్నత గొప్ప స్థితుల్లో ఉన్నాం అనుకుంటున్నారు. కానీ మామూలుగా అన్నమే తింటారు, చక్కగా నిద్రపోతారు, మలమూత్ర విసర్జనలు మామూలే, జబ్బులు మామూలే, రోగాలు మామూలే, డబ్బులు కావాలి. మళ్ళీ ఈ ప్రచారాల పేర్లతో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళందరినీ వాళ్ళే గురువులుగా పిలుచుకుంటారు. వాళ్ళందరికీ బిరుదులు వాళ్ళే ఇచ్చుకుంటారు. వాళ్ళ సంస్థలు బిరుదులు ఇచ్చేస్తాయి, వాళ్ళందరినీ గురువులను చేసేస్తాయి, ప్రపంచం మీద వదిలేస్తాయి. కానీ అలా తయారు చేసిన గురువులే జబ్బులతో చచ్చిపోయారు. ఎందుకు మీ గురువులు జబ్బులతో చచ్చిపోయారంటే ఏం చెప్పరు, అసలు ఆ టాపిక్లు ఎత్తరు, అవి మూసేస్తారు. ఎందుకని? ప్రజలకి అద్భుతాలు కావాలి, మహిమలు కావాలి, మాయలు కావాలి, గారడీలు చేయాలి, వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయాలి, వాళ్ళ దగ్గర సేవలు కొట్టేయాలి. అంత ఎక్కువ మంది మన సంస్థకు వస్తే మనకు అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. అంతే, ఏం లేదు అందులో. సార్, జీవితం ప్రాక్టికల్ సార్. దాహం వేస్తే నీళ్లు తాగితే దాహం తీరుతుంది. దాహం వేసే గుణం శరీరానికి పెట్టబడింది. శరీరానికి పెట్టబడిన గుణానికి అవసరమైనటువంటి దాహానికి అవసరమైన నీరు బయట ఉంచబడింది. ఆకలి శరీరానికి పెట్టబడింది. ఆ ఆకలికి అవసరమైన ఆహార పదార్థాలు బయట ఉంచబడినాయి. అది ప్రతి జాతికి ఉంది. మానవ జాతికి కావాల్సిన మానవ జాతికి ఉన్నాయి, జంతు జాతికి కావాల్సిన జంతు జాతికి ఉన్నాయి. సృష్టిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఇంత ప్రాక్టికల్గా, ఇంత స్వచ్ఛంగా, ఇంత సహజంగా సృష్టి ఉంటే ఇది వదిలేసి పుట్టక ముందు విశేషాలు ఏంటి, చనిపోయిన తర్వాత విశేషాలు ఏంటి, అవి పుస్తకాలు రాసేస్తున్నారు. వాటిని అందరూ ప్రచారం చేసేస్తున్నారు. వాళ్ళందరూ మహాగురువులు అయిపోతున్నారు, పరమ గురువులు అయిపోతున్నారు, వీర గురువులు అయిపోతున్నారు. వీర మాతాజీలు, పరమ మాతాజీలు అయిపోతున్నారు.
ఒరే నాయన, పుట్టక ముందు ఎలా కుదురుతుంది, అసలు ఎలా తెలుస్తుంది నీకు? వాళ్ళు చెబితే నమ్మటం తప్ప నీకేంది? నమ్మావు, నమ్మితే వచ్చిన లాభం ఏంటి? ఏమీ లేదు. వాళ్ళ చుట్టూ తిరిగి నీకేదో లాభం కలుగుద్దని వాళ్ళకి నీ డబ్బులు సమర్పించుకుంటావు, వాళ్ళకి నీ సేవలు సమర్పించుకుంటావు, నిరంతరం వాళ్ళ కాళ్ళ మీద పొల్లి దండాలు పెడతా ఉంటావు, వాళ్ళ ఫోటోలు ఎట్టుకు పూజలు చేసుకుంటూ ఉంటావు. కానీ నీ కుటుంబం మామూలుగానే ఏడుస్తుంది. నీ కుటుంబ సమస్యలు ఏం లేరు. నువ్వు అన్నం తింటే కానీ నీకు కడుపు నిండదు. నీ జబ్బులేం పోవు, నీ బాధలేం పోవు, నీ కష్టాలేం పోవు, నీ కన్నీళ్ళేం పోవు. నీ కష్టపడి సంపాదించుకుంటే తప్ప నీకు డబ్బులు రావు. ఈ ప్రాక్టికాలిటీని, సహజత్వాన్ని చంపేసుకోబాకండి మీ హృదయంలో. ఆధ్యాత్మికత అంటే నిజము, సత్యము. ఆధ్యాత్మికత వచ్చింది, భక్తి మార్గాలు వచ్చింది, దైవ మార్గాలు వచ్చింది. ఇవన్నీ ఎందుకంటే మంచిని పెంచడానికి. మనం మనుషులు జంతువుల్లాగా బతకూడదు. జంతువుల కంటే జంతువులు కరెక్ట్గానే బతుకుతున్నాయి. జంతువుల్లాగా మనుషులు బతకూడదు. కానీ జంతువులు కరెక్ట్గా బతుకుతున్నాయి, అవి తప్పుగా బతకట్లా. క్రూర జంతువులన్నీ వేటాడి చంపుకొని మాంసాహారం తినాలి. అది సృష్టి నియమం. సృష్టి అలా పెట్టింది, దానికి మనం ఏం చేస్తాం? అలా సాధు జంతువులన్నీ చెట్లు పొట్లు చేమలు ఆకులు పళ్ళు తిని బతకాలి. అది సృష్టి ఏర్పాటు. అంతే, మనం కూడా ఆకలికి ఏదో ఒకటి తిని బతకాలి. మనం మాంసాహారం తినొచ్చు, శాకాహారం తినొచ్చు, రెండు తింటున్నారు మనుషులు. అలా మనం ఏదో ఒకటి చేసుకుంటేనే మనం ఎప్పుడు పోతామో మనకే తెలీదు. అసలు ఎవరైనా ఇప్పుడు గురువులు మహాత్ములు వీళ్ళందరూ మరణాలు ఆపమానండి, లేదా శరీర ఈ మహిమలు మాయల అద్భుతాల వాళ్ళందరినీ బిడ్డ పుట్టిన కాడి నుంచి మరణించే వరకు వృద్ధాప్యం మరణం కదా. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు. వార్ధక్యం అంటే ముసలితనం. ఎవరో ఉండిపోమారండి ఈ గురువుల్ని నమ్మేద్దాం వీళ్ళు చెప్పేయండి. సూక్ష్మ శరీర యానాలు చేసి వచ్చేస్తారు, ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతారు, అన్ని లోకాలు తిరిగేసి వస్తారు. ఏం చేసింది మీ బోందా? ఏంటి అసలు ఆ సూక్ష్మ శరీర యానంతో ఏంటి నీకు ఉపయోగం? ఒక పక్క మనిషి ర్యాకెట్లు వేసుకొని ఇతర గ్రహాల మీదకి వెళ్దామని ప్రయత్నిస్తుంటే వీళ్ళేమో మేము ఇక్కడ కళ్ళు మూసుకు కూర్చొని అన్ని గ్రహాలు తిరిగి వచ్చేసామని చెబుతున్నారు. మీరు ఏం చెప్పి చచ్చినా దానికి నిరూపణ లేదుగా, అందుకని పెద్దోడు తలకాయలు ఊపుతాడు. అక్కర్లా, దానికి ఏముంది? రాత్రిపూట కళ్ళబోళ్ళు అంటున్నాం కదా, కళలన్నీ అబద్ధాలే కదా. మనిషిలో అలా కళలు కానీ శక్తి ఉంది కదా, ఊహాత్మక శక్తి ఉంది కదా. మన కళల లోకం అంతా అదే కదా. మన కళల్లోకి చచ్చిపోయిన వాళ్ళు వస్తారు. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళతో ఇప్పుడు జీవితం గడుపుతూ ఉంటాం. నాకు బోల్డ్ కళలు వస్తాయి. ఎప్పుడో చనిపోయిన మా తాతగారు, మా అమ్మగారు నాకు చిన్నప్పుడే చనిపోయారు. మా తాతగారు, మా కుటుంబాలలో నేను పెరుగుతుంటే 100 మంది చనిపోయారు. నాకు 58 ఏళ్ళు. బంధువర్గాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎంతమంది చనిపోతారు? వాళ్ళందరూ నాకు ఏదో చిన్నప్పుడు ఆ చనిపోకముందు వాళ్ళతో గడిపినాయి, వాళ్ళతో ఉన్నట్టు అన్ని కళ్ళు వస్తూనే ఉంటాయి. అన్ని కళ్ళు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఉన్నట్టు వాళ్ళతో నేను కలిసి తిరుగుతున్నట్టు అప్పుడు దాకా అంతకు ముందు వాళ్ళు బతుకున్నప్పుడు నేను వాళ్ళతో గడిపింది ఇప్పుడు కూడా వస్తుంటాయి. మనసు ఎందుకు వస్తాయో కళలు కూడా చెబుతున్నా మీకు. మనసు అనేది మైండ్ అంటారు ఇంగ్లీష్లో. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. ఈ మనసే ప్రాణశక్తి. కాన్షియస్ మైండ్ అన్నామే, అదే కాన్షియస్నెస్. మనిషికి వచ్చేటప్పటికి కాన్షియస్ మైండ్ అన్నారు. కాన్షియస్నెస్ అంటే ఏంటి? మొత్తం విశ్వం అంతా ఉన్నటువంటి విశ్వ చైతన్యము, విశ్వస్పృహ, విశ్వ ఎరుక, అదే ఆకాశము. మనకు ఆకాశం ఖాళీగా కనపడుతుంది కాదు, అదంతా శక్తి, కాన్షియస్నెస్. అది ఒక స్పృహ ఉంది, ఒక ఎరుక ఉంది అక్కడ. దానికి ఆకృతి లేకపోవడం వల్ల అలా కనపడుతుంది మనకి. అది పదార్థ తత్వంలో లేదు, శక్తి తత్వంలో ఉంది. అది మనిషికి ఉన్న మైండ్ కూడా అంతే, శక్తి తత్వం. అది మెదడు కాదు, మెదడు మైండ్ కాదు. మెదడు పరికరం, మెదడు ఘన పదార్థం, శక్తి సూక్ష్మ పదార్థం, కనపడదు. ఏ రకంగా దొరకదు అసలు, అంత సూక్ష్మత అది. ఇక్కడ మనకి ఎందుకు కళలు అనేక రకాలు, చచ్చిపోయిన వాళ్ళు వస్తారు, ఏదో ఊహలు వస్తాయి, చూసిన సినిమాలు వస్తాయి, రకరకాలుగా కలిపేసుకుంటుంది మనసు. అంటే జాగ్రత్తగానండి, మనసు అనేది ఒకటే, ఒకే శక్తి, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి ఈ శరీరంతో మనం గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలోకి వెళ్ళి నిక్షిప్తం అవుతున్నాయి. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ఇప్పుడు స్పృహలో ఎరుకలో ఉన్నటువంటి మనసు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, ఇది ప్రస్తుతం కాన్షియస్ మైండ్ అంటే ప్రెజెంట్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? కాసేపు ఆగి నేను చేయబోయే పని నాకు ఎరుకలోకి వచ్చింది, గుర్తులో ఉంది, నేనేం చేయాలో.
అవన్నీ నాకు జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఎప్పుడు నేను కాసేపాకి ఏం చేస్తాను, రేపు ఉదయం ఏం చేస్తాను, ఎల్లుండి ఏం చేస్తాను, ఇలా కొన్ని పనులు ప్రణాళికలు ఉన్నాయి నాకు. అలా చేయబోయేవన్నీ గుర్తున్నాయన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి, అంటే గుర్తున్నాయి. ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్లోనే నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, మనం గుర్తుపట్టగలిగినవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. కాన్షియస్ మైండ్లో ఉండేది ఏంటి? ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాము, ఏం చూస్తున్నామో అది, ఏం వింటున్నామో అది ప్రస్తుతం. పంచేంద్రియ క్రియలు శరీరంతో ఏం జరుగుతున్నా ప్రస్తుతం వర్తమానం కాన్షియస్ మైండ్. గుర్తున్న అన్ని విషయాలు సబ్ కాన్షియస్ మైండ్. వస్తువులు కావచ్చు, భార్యాపిల్లలు కావచ్చు, ఇప్పుడు చేసే పనులు కావచ్చు, ఏదైనా గుర్తున్నాయి అన్ని. కానీ మనం చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు చేసినవి, చూసినవి, విన్నవి, సరదాగా చదివిన పుస్తకాలు, సరదాగా చూసిన సినిమాలు, ఇలా అన్ని లోపలే ఉన్నాయి. కానీ అవి గుర్తులేవు, చాలా విషయాలు గుర్తులేవు. దాన్ని అన్కాన్షియస్ మైండ్ అన్నారు. అంటే స్పృహలో లేని, ఎరుకలో లేని, గుర్తు లేని మనసు. అంటే మొత్తంగా మనసు ఒకటే, మొత్తంగా ఒకటే అయినటువంటి మనసులో విభాగాలుగా ఎన్ని విభాగాలుగా ఉంది అదంటే గుర్తున్న మనసు, అంటే ప్రస్తుతం అసలు జీవిస్తున్న మనసు, ప్రజెంట్ మైండ్. ప్రస్తుతం జీవిస్తున్న మనసుని కాన్షియస్ మైండ్ అన్నారు. అంటే ఇప్పుడు నేను స్పృహలో ఉండి, ఎరుకలో ఉండి, చైతన్యంలో ఉండి మీతో మాట్లాడుతున్నా, మీరు నాతో నేను మాట్లాడుతున్నా వింటున్నారు. ఇప్పుడు మనం ఈ శీర్షిక్కి అలా మీరు ఎప్పుడు ఏది చేస్తున్నా వర్తమానంలో జరిగేదంతా కాన్షియస్ మైండ్. గుర్తున్న ప్రతిదీ సబ్ కాన్షియస్ మైండ్. గుర్తులేనివన్నీ అన్కాన్షియస్ మైండ్. ఇప్పుడు మన కలలు కనేటప్పుడు ఏమైందంటే, ఇప్పుడు వర్తమానం దేనికి ఉంది? శరీరానికి ఉంది. అంటే ఇప్పుడు కన్ను చూస్తుంది, కన్ను చూస్తున్న విషయాన్ని గ్రహించి అది చెట్టు అని గుర్తిస్తుంది. లోపల మనకి ఆల్రెడీ చెట్లు ఎలా ఉంటాయో తెలుసు. కాన్షియస్ మైండ్ అంటే అది. ఇప్పుడు వర్తమానంలో నేనేం పని చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, శరీర క్రియలు ఏం చేస్తున్నాను, నేనంటే శరీరమేగా. అవన్నీ ఇప్పుడు శరీరం మళ్ళీ చూస్తుంది, మళ్ళీ వింటుంది, మళ్ళీ మాట్లాడుతుంది, మళ్ళీ తింటుంది, మళ్ళీ తాగుతుంది, మళ్ళీ కదులుతుంది. అలా అన్నీ చేయాలంటే బయట ఉన్న వాటిని గుర్తిస్తూ లోపల ఉన్నది అవునా అది చెట్టే, అవునా మనిషే అని అన్ని టకటక అవన్నీ గ్రహింపుకెళ్ళిపోతున్నాయి. అందుకని జీవించగలుగుతున్నాం కాన్షియస్ మైండ్. ఇప్పుడు మళ్ళీ మనకి సంబంధించినవన్నీ గుర్తున్నాయి. నా భార్య, నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు, ఏ బ్యాంకులో డిపాజిట్లు వేసాను, ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నాను, ఎవరికి అప్పులు ఇచ్చాను, ఇలాంటివన్నీ గుర్తున్నాయి మొత్తం. ఈ గుర్తు లేకపోతే మళ్ళీ ఎలా వాడుకుంటాం మనం వాటిని తీసి? అలా గుర్తున్నాయన్నీ సబ్ కాన్షియస్ మైండ్. అలాగే మన బంధుమిత్రులందరూ గుర్తుంటేనే మనకి ఫలానోళ్ళని, అలా అన్ని గుర్తున్నాయి ప్రపంచంలో. ఇది రోడ్డు అని, ఇది చెరువు అని, ఇది కాలం అని, అన్ని గుర్తున్నాయి. అది సబ్ కాన్షియస్ మైండ్. చాలా విషయాలు మర్చిపోయాం అసలు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు 58 సంవత్సరాలు నాకు. అసలు నా చిన్నతనపు విషయాలు చాలా అంటే 90% గుర్తుండవు. 90% నా చిన్నతనపు విషయాలు అసలు నాకు గుర్తుండవు. ఈ మధ్యకాలంలో అన్ని సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. బాగా రేరుగా బలంగా గుర్తుపెట్టుకున్న విషయాలు గుర్తున్నాయి అన్నంటూ గుర్తుంటాయి చిన్నతనం. అవి అరుదుగా 1, 2, 3, 4, 5, 10 ఉంటాయి అంతే. మిగిలిందంతా ఏమైపోయింది? చిన్నతనం నుంచి మరి 58 ఏళ్ళు బతికాకంటే నేను ఎన్ని లక్షల కోటాను కోట్ల విషయాలు తెలుసుకొని ఉంటాను, చూసుంటాను, తినుంటాను, తాగి ఉంటాను, వినుంటాను, మాట్లాడి ఉంటాను, అనుభవించి ఉంటాను, భయపడి ఉంటాను, బాధపడి ఉంటాను, దుఃఖపడి ఉంటాను. ఎన్ని జరిగి ఉంటే కోట్ల విషయాలు జరిగిపోయి ఉండండి 58 ఏళ్లలో. మరి అవన్నీ అంటే అవన్నీ అన్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. ఎప్పుడో నా 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతుల్లో నాతో తిరిగిన ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు కళల్లోకి వస్తాయి. అసలు వాళ్ళని గుర్తుకోలేరు. కానీ అప్పుడు ఆ ఫ్రెండ్స్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే కలుస్తారు వాళ్ళు కళల్లో. కానీ ఇప్పుడు నేను ఇప్పుడున్న వాళ్ళలాగా పెద్దోడిని అయిపోయి ఉంటాను. అలా విచిత్రమైన కళలు వస్తాయి. లేదా ఆ వయసులో నేను వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను. అప్పుడు ఏదైనా ప్రేమలో దోమలు ఉంటే ఇప్పుడు కళ్ళలోకి వస్తాయి. అప్పుడు ఏమన్నా భయాలు బాధలు ఉంటే ఇప్పుడు కళ్ళలోకి వస్తాయి. అన్ని చిత్రాలు అన్ని కలిసిపోయి ఉంటాయి. ఎందుకని అంటే శరీరం ఉన్నప్పుడే కాలం తెలుస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, శరీరం ఉన్నప్పుడు కాలం తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, శరీర భావనలో ఉన్నా, కాలభావన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శరీర పరిమితి ఉంది.
నేను ఇప్పుడు ఎప్పుడు ఎంతసేపు అయింది మొదలెట్టి నాకు టైం ఎరుకుంటుంది, ఎన్నింటికి స్టార్ట్ చేశాను, ఎన్నింటి చెప్తున్నాను, మొత్తం మనకు కాల ఎరుకుంటుంది శరీరంతో. మెలకువ నుంచి గాఢ నిద్రపోయే వరకు శరీరం ఎరుకుంటుంది. అందుకని టైం ప్రకారం ఆకలేస్తుంది మనకి. మీరు చూసుకోండి, టైం ప్రకారం ఆకలేస్తుంది మనకి. అదొక విచిత్రం. టైం చూసుకొని కాఫీ తాగే టైం అయిపోయింది అనిపిస్తుంది. అంటే కాల ఎరుకల శరీరం ఉన్నప్పుడు ఉంటుంది. నిద్రపోయినప్పుడు కాల ఎరుక ఉండదు చూడండి. ఎందుకని? శరీరం నిద్రపోయింది, నేను బతికే ఉన్నా. నిద్రపోయింది శరీరం. శరీరానికి సంబంధించిన విషయాలన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. అని మనసు ఏం చేసింది? ఇప్పుడు మనసు నిద్రపోలే, శరీరం నిద్రపోయింది. మంచం ఎక్కాను, పడుకున్నాను. నా నిద్రపోయే టైం ఇది, నిద్రపోవాలని మంచం ఎక్కాను, పడుకున్నాను. నిద్ర కూడా వచ్చింది. నిద్ర వచ్చేది దేనికి? శరీరానికి. కానీ మనసుకు నిద్ర రాలే. మనసు పరిగెడతానే ఉంది, మనసు తిరుగుతానే ఉంది. అయ్యే కళ్ళ. ఇప్పుడు మనసు శక్తి స్వరూపం. దానికి ఒక రూపం లేదు, ఆకృతి లేదు, ఆకారం లేదు, అక్కడ కాలం లేదు. మనసు దగ్గర కాలం లేదు. మీరు కావాలంటే మీ మనసుని మళ్ళీ మీరు ఒకసారి పరిశీలించి చూసుకోండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా దూర ప్రాంతాల్లో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు వెళ్ళొచ్చింది ఏ దూర ప్రాంతమైనా మీరు గుర్తు అంటే ఆయన తలుచుకోగానే, ఇప్పుడు అమెరికా నేను వెళ్ళి ఎప్పుడో మా చుట్టాలు ఉంటే చూసి వచ్చాను, అమెరికా అనగానే ఇప్పుడు నా మనసు అమెరికా వెళ్ళిపోద్ది. అలాగే ఇక్కడ కూడా మనుషులు ఉండరు, వేరే వాళ్ళు ఇల్లు, పక్కిల్లు, ఎదురిల్లు ఒకసారి చూసి వచ్చాం, వాళ్ళని గుర్తు చేసుకోగానే మనసు అక్కడికి వెళ్ళిపోద్ది. దాన్ని చూసేస్తుంది, ఆ దృశ్యాన్ని, ఆ మనుషుల్ని కూడా చూసేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు ఇక్కడ. మనం మెలకువలో ఉన్నప్పుడు కూడా మనకు తెలిసిన విషయాలన్నింటినీ మనసు గుర్తు చేసుకుంటుంది. అవే మనకి ఆనందాలుగా, దుఃఖాలుగా, భయాలుగా కలుగుతూ ఉంటాయి. కూర్చొని భయపడిపోతుంటారు, కూర్చొని ఆనందపడుతుంటారు, కూర్చొని దుఃఖపడుతుంటారు, కూర్చొని బాధపడుతుంటారు. ఎక్కడో ఉన్న తమను గుర్తు చేసుకొని ఇక్కడ కూర్చొని బాధపడుతుంటారు. అంటే ఏంటి? ఏమి లేదు, గుర్తు వచ్చింది మనసులో. ఇప్పుడు ఆ మనుషులు లేరు, ఆ విషయాలు లేవు, కానీ భయం కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. చూసుకోండి, ఊరికినే కూర్చొని జ్ఞాపకము చేత. అంటే మనసుకి కాల పరిమితి లేదు, మనసుకి అసలు కాలం లేదు, అలానే స్పేస్ కూడా లేదు, డిస్టెన్స్ దూరం కూడా లేదు. అది అమెరికా అయినా, అది అంతరిక్షమైనా, అది పక్కింటి అయినా, ఎదిరిల్లు అయినా, లేదా మన పక్క మనిషి అయినా, స్మరణ మాత్రం చేత, అంటే దాన్ని గుర్తు చేసుకోగానే ఆ ప్రదేశానికి వెళ్ళిపోద్ది మనసు. వెళ్ళిందా ఆ ప్రదేశానికి అంటే కాదు, అసలు ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి సర్వవ్యాపకముగా వ్యాపించి ఉన్నది. అదే ప్రాణశక్తి, అదే మనసు. అది ఎల్లక్కర్లా, తనలో ఉన్న విషయాన్ని గుర్తు చేసేసుకుందంటే. కానీ వెళ్ళిందని మనకు అనిపిస్తుంది, ఎందుకని శరీరం వెళ్తుందిగా. మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, శరీరం వెళ్ళాలి. ఇప్పుడు మెలకువలో నేను ఎక్కడికైనా వెళ్ళాలి, నేను పలానా చోటకి వెళ్తున్నానంటే ఏం వెళ్తుంది? శరీరం వెళ్తుంది. కానీ శరీరం వెళ్తున్నది తెలిసిన విషయం అయితే దానికంటే ముందు మనసు అసలు అనుకోగానే వెళ్ళిపోద్ది. కానీ శరీరం వెళ్తేనే వెళ్ళినట్టు. అందుకని మనం మనసును కూడా వెళ్తుందని భావించుకుంటాం. చెప్పేటప్పుడు కూడా మనసు వెళుతుందని చెబుతారు ఈ బోధకులు కూడా. అసలు ఎక్కడికే వెళ్ళదు. అనంత ఆత్మశక్తే ప్రాణశక్తి, ప్రాణశక్తే మనసు, మొత్తం వ్యాపించి ఉన్నది అదే. కాకపోతే నా శరీరానికి లింక్ అయి ఉన్న నా మనసు ఎరుక మాత్రమే నాకు తెలుస్తుంది. ఎందుకని? ఈ శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి. సృష్టిలో ఉన్న అద్భుతమైన ఏర్పాటు ఏంటంటే ఎవరి మనసు వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి శరీర సంబంధిత మనసు. అంటే ఇది ఎలాంటిదంటే మొత్తం విశ్వశక్తి అనంత ఆత్మశక్తి అయితే మన శరీరం అనే పెన్నుతో మనం ఏమి రాసుకున్నామో ఆ ఆత్మశక్తి మీద అంతవరకు అది మనదే, అది మన పుస్తకం. ఎవరికాళ్ళ ఆత్మశక్తి అనే ప్రాణశక్తిలో వాళ్ళ శరీరం అనే పెన్నుతో ఏమి రాసుకున్నారో అది వాళ్ళ పుస్తకం. ఎవరి పుస్తకం వాళ్ళకి తెలుస్తుంది అంటే. ఎందుకని? వాళ్ళు రాసుకుంది వాళ్ళు కాబట్టి. వాళ్ళ శరీరం అనే పెన్నుతో పంచేంద్రియాలతో రాసుకున్నారు వాళ్ళు. కానీ ప్రాణశక్తిగా అది మొత్తం ఒకటే. ఎవరు రాసుకుందో వాళ్ళకి తెలుస్తుంది అంతే. రాసింది నేను, రాసిన ప్రదేశంలో నేను రాసుకున్నా. ఇప్పుడు ఇది శరీరం ఉన్నప్పుడేమో అంతా నియమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా, కాలపరంగా ఉంది. శరీరానికి కాలము ఉంది, దూరము ఉంది. శరీరం ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పరిమితం, ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం నాకు భిన్నంగా ఉంటుంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఆ మనిషిని కలవాలంటే, పక్కింట్లో మనిషిని కలవాలంటే నేను శరీరంతో పక్కింటికి వెళ్ళాలి. కానీ మనసు దానంతటా అది వెళ్ళిపోగలదు. ఆ మనిషిని చూసేసింది, ఆ ప్రదేశం ఇంతకు ముందు చూసిన ప్రదేశం అయితే చూసేసింది.
కానీ శరీరం అలా కాదు. ఇంతకుముందు చూసిందైనా సరే మళ్ళీ శరీరం ఇప్పుడు వెళ్ళి చూడాలి. ఇంతకుముందు తిన్నదైనా ఇప్పుడు శరీరం తినాలి. ఇంతకుముందు అనుభవించిందైనా ఇప్పుడు శరీరం మళ్ళీ అనుభవించాలి. మనసుకు అలా కాదు. అది మనసుతో వెళ్లకుండానే అనుభవించేస్తుంది. అంటే మనసుకి కాలము లేదు, స్థలము లేదు. దానికి వేగము లిమిట్ లేదు, స్మరణ మాత్రం అనుకోగానే. స్థలకాలాదులు మనసుకు వర్తించవు, శరీరానికి వర్తిస్తాయి. అందుకని మనసు ఇప్పుడు ఏమైందంటే శరీరంతో కలిసి ఉండి ప్రస్తుతంలో నేను పనిచేస్తున్నప్పుడు కాన్షియస్ మైండ్ అన్నారు. అంటే కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? శరీరముతో ప్రస్తుతం కలిసి పనిచేస్తున్న మనసు. అది శరీరంతో కలిసి పనిచేస్తుంది, అది ప్రస్తుత మనసు. ఎప్పుడు వర్తమానం అంటే ఏంటంటే శరీరంతో కలిసి పనిచేస్తున్న మనసు. ఇప్పుడు జ్ఞాపకం ఉన్నవన్నీ అంటే సబ్ కాన్షియస్ మైండ్. గుర్తున్నాయి, నాకు ఈ శరీరంతో నేను చేసినవి అన్ని గుర్తున్నాయి, చూసినవి అన్ని గుర్తున్నాయి. గుర్తున్నంత సబ్ కాన్షియస్ మైండ్. ఈ శరీరంతో చేసిన చాలా విషయాలు నేను మర్చిపోయాను, అసలు నాకు గుర్తులేదు అనే అన్ని విషయాలు ఉన్నాయి చిన్నతనం నుంచి ఇప్పటి వరకు. ఎందుకు గుర్తులేదంటే వాటితో నాకు పని లేదు, పదే పదే చేసేవి గుర్తుంటాయి. తిరిగి చేయవలసిన అవసరం లేని కాలగమనంలో మర్చిపోతాం, మళ్ళీ చేసేవి గుర్తుంటాయి. అలా మనుషులైనంతే, పదే పదే కలిసే మనుషులు గుర్తుంటారు. ఇప్పుడు మన తల్లిదండ్రులను మర్చిపోం, అన్నదమ్ములను మర్చిపోం, అక్కచెల్లెళ్ళని మర్చిపోం. కానీ స్కూల్లో మనంతో పాటు చదువుకున్న వాళ్ళని మర్చిపోతాం. క్లాసులు మారి ఊర్లు మారేటప్పటికి వాళ్ళ వేరు మనం వేరైపోతాం. చాలా మందిని మర్చిపోతాం మనుషుల్ని. కానీ చిన్నతనం నుంచి మనం పెద్దవాళ్ళు అయిపోయినా కూడా మనతో కంటిన్యూ వస్తున్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వీళ్ళవన్నీ మర్చిపోం. వాళ్ళు గుర్తుంటారు. ఎందుకనంటే కంటిన్యూటీ వస్తుంది, విషయాలు కూడా అంతే, అంతకు మించి ఏం లేదు. అలా గుర్తుండేవన్నీ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్, గుర్తులేనివన్నీ అన్కాన్షియస్ మైండ్. గుర్తులేవు అంతే, అంతే తప్ప మైండ్లో ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు మొత్తం కలిపితే ఒకటే మైండ్. ఎందుకే అంటే మీరు ఒక పెద్ద డబ్బా తీసుకొని చిన్నతనం నుంచి ఆ డబ్బాలో వస్తువులు పడేస్తున్నారు. చిన్నతనం నుంచి ఓ పెద్ద బాక్స్ తీసుకోండి, ఓ సూట్ కేసు అనుకోండి, ఓ బాక్స్ అనుకోండి. చిన్నతనం నుంచి చిన్నప్పటి నుంచి మీ దగ్గర ఏమున్నాయో వస్తువులు అందులో పడేస్తున్నారండి. మీకు ఇప్పుడు అందులో ఏమేమి పడేశారో అందులో ప్రస్తుతం ఇప్పుడు ఈ నిమిషం వేసిన వస్తువులు మీకు ఇమీడియట్ గా ఇప్పుడే వేసాను కాబట్టి నాకు తెలుసు, ఇప్పుడే జరిగిన చర్య. అది కాన్షియస్ మైండ్. ఇంతకు ముందు నేను ఎన్ని వస్తువులు వేసానో నాకు గుర్తుంది. ఈ పెట్టిలో పలానా వస్తువులు ఉన్నాయని నాకు గుర్తుంది, అది సబ్ కాన్షియస్ మైండ్. నేను చిన్నప్పటి నుంచి వేసుకొస్తున్నా, అవేవి నాకు గుర్తులేవు. పెట్టిలో ఉన్న వస్తువులు అన్నీ నాకు గుర్తులేవు. గుర్తున్న వస్తువులు సబ్ కాన్షియస్ మైండ్, ఇప్పుడే వేసిన వస్తువులు కాన్షియస్ మైండ్. మిగిలిన నాకు గుర్తులేవు. పెట్టి ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకి ఏమవుద్ది? మొత్తం అన్నీ కనపడతాయి ఒకసారి. ఇప్పుడు పెట్టి ఓపెన్ చేసాం, చిన్నతనం నుంచి వేసుకొచ్చినవి కనపడతాయి, గుర్తున్నవి కనపడతాయి, ఇప్పుడు వేసినవి కనపడతాయి, మొత్తం అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆ పెట్టిని తిరగా మరగా ఊపేసి కలిపేసాం, మూత మూసేసి ఊపేసి కలిపేసి మళ్ళీ పెట్టి ఓపెన్ చేసాం. ఏమవుద్ది? చిన్నతనం ఇప్పుడు ఈ మధ్యలో అన్ని కలిసిపోయి ఉంటాయి అందులో. అలా మన మైండ్లో అన్కాన్షియస్ మైండ్ అంటే గుర్తులేని విషయాలు, గుర్తున్న విషయాలు, ప్రస్తుతం జరిగిన విషయాలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. కలగాపులగంగా మైండ్ తిరుగుతుంది, శరీరం నిద్రపోయింది. శరీరం కదులుతున్నప్పుడు మైండ్ శరీరానికి సహకరించాలి కనుక క్రమశిక్షణలో వెళ్తుంది, అది వర్తమానం. శరీరంతో సాగుతూ కూడా అనేక విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది, అనేక ఊహలు వస్తూ ఉంటాయి. అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్. గుర్తున్న విషయాలు, గుర్తు లేని ఉన్నాయి, అవన్నీ కూడా స్వప్నలోకంలో కళల్లో గుర్తులేని, గుర్తున్నాయి, ఇప్పుడు పడుకునే ముందు అన్ని కలగపలకం అయిపోయి కళలుగా వస్తాయి. అందుకని కొన్ని కళలు అసలు నేను ఊహించలేదండి, నేను అలా అనుకోలేదండి, అసలు నేను ఆ మనిషిని ఎప్పుడు చూడలేదండి, అసలు ఆ వస్తువుని ఎప్పుడు చూడలేదండి, నాకు ఇలాంటి కళ వచ్చింది ఏంటండి, అసలు ఏంటండి ఎవరో చిన్నపిల్లవాడండి, ఆ చిన్నపిల్లవాడు నేనే అనుకుంటున్నాను ఏంటండి, నేను ఆ చిన్నపిల్లవాడిని కాదని నువ్వే, నీ ఫోటో నీకు గుర్తులేదు, ఆ చిన్నతనంది, ఆ మనిషి నువ్వే. అలా ఏంటండి అని నీకు అనిపించవచ్చు, ఎందుకని మొత్తం అందులో కలిసిపోయి ఉన్నాయి. అలా మైండ్ గురించిన విషయాలు తెలిస్తే మీకు భయాలు పోతాయి, బాధలు పోతాయి, దుఃఖాలు పోతాయి. ఏం లేదు, మైండ్ ఎలా పనిచేస్తే తెలియాలి అంతే మీకు. ఇది తెలియని వాళ్ళందరికీ ఊహలో, ఊహాత్మకతలో వచ్చేసి ఇక భయాలు, బాధలు, రకరకాల కల్పనాత్మక పుస్తకాలు రాసేస్తారు, కల్పనాత్మక స్టోరీలు సృష్టించేస్తారు, అవన్నీ నిజమని భావించుకుంటారు.
వాళ్ళకి వచ్చిన కళలు, వాళ్ళకి వచ్చిన ఊహలు నిజం అంటారు. కొంతమంది మాకు దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు అంటారు. కొంతమంది దెయ్యాలు కనపడుతున్నాయి, భూతాలు కనపడుతున్నాయి అంటారు. కొంతమంది సగం పాము సగం మనిషి కనపడ్డా అంటారు, సగం చేప సగం మనిషి అంటే ఇంకా రకరకాల సృష్టిలు చేసేస్తుంది ఆ మనసు. ఎందుకని దానికి అసలు ఎటువంటి నియమము లేదు, దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. శరీరం ఉన్నప్పుడే అవన్నీ, శరీరం లేనప్పుడు లేదు. ఎందుకని చేప ప్రాణశక్తే, మనిషి ప్రాణశక్తే. అప్పుడు సగం చేప సగం మనిషిని మనసు కల్పేసుకుంటుంది. సగం చెట్టు సగం మనిషిని, చెట్టుకి మనిషి ఆకృతి వచ్చేస్తుంది. చెట్టు కదులుతో నడుస్తే వెళ్ళి మన వెనకబడుద్ది, కళ్ళ మనం పారిపోతుంటాం. ఇలాంటిది ఏదో ఒక సినిమా చూసి ఉంటాం, ఒక నవల చదివి ఉంటాం, ఏదో ఊహించుకొని ఉంటాం. అలా చిత్ర విచిత్రంగా మనసు పనిచేస్తుంది అంతే తప్ప ఈ నిజాలు కాదు. స్వప్నలోకం అంతా అదే. అలాంటి స్వప్నలోకాన్ని ఊహలతో సృష్టించారు మనం పుట్టక ముందు, మనం చనిపోయిన తర్వాత. ఎందుకంటే ఒకవేళ అది నిజమే అనుకోండి, మనం పుట్టక ముందు చెబుతున్న విషయాలు మనం చనిపోయిన తర్వాత సృష్టిలో విషయాలు చెబుతున్నారా, అవి నిజమే అనుకుందాం కాసేపు. అప్పుడు మొత్తం అందరూ ఒకే విషయం చెబుతారు, మొత్తం అందరికీ ఒకే నిజం తెలుస్తుంది. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ చెట్టు చెట్లానే కనపడుతుందిగా, చెట్టు ఎప్పుడు చెట్లానే కనపడుద్దిగా, పువ్వులు పువ్వులు కాయలు కాయలు అలాగే కనపడతారుగా, మనుషులందరూ మనుషుల్లానే కనపడతారుగా. అలాగే ఎవరైనా నిజంగా ఒక సత్యాన్ని అన్వేషించి మనం పుట్టక ముందు విషయాలు, మన మరణం తర్వాత విషయాలు, అలాగే దేవుళ్ళు దేవతలు ఈ మతాల తాలూకా మహిమలు మాయలు అద్భుతాలు, ఈ మత గ్రంథాలు ఏమైనా కానివ్వండి, ఇవన్నీ వేరువేరుగా ఎందుకున్నాయి, విభిన్నంగా ఎందుకున్నాయి, అన్ని రకాలు ఎందుకున్నాయి అంటేనే ఊహలు అని అర్థం. అంతే, అవన్నీ ఊహలని అర్థం. అది ఒకవేళ నిజమై ఉంటే అందరికీ ఒకేలా అర్థమయ్యేది. సింపుల్ అంతే. మన పుట్టక ముందు విషయాలు భూమి మీద ఉన్న అన్ని మతాలు ఒకటే చెబుతున్నాయి అనుకోండి. సృష్టిలో ఏర్పడింది, సృష్టిలో జరిగింది, సృష్టి విధానం ఇది, సృష్టి పద్ధతి ఇది, మనిషి పుట్టక ముందు ఎక్కడ ఉన్నాడు, ఇలా వచ్చాడు అని భూమి మీద ఉన్న మొత్తం అందరూ ఒకటే చెబుతున్నారు అనుకోండి, అప్పుడే సత్యం. అలాగే మనం మరణించిన తర్వాత ఏమవుతాం అనేది భూమి మీద ఉన్న అందరికీ అన్వేషణలో ఒకటే సత్యం దొరికింది అనుకోండి, అప్పుడే సత్యం. ఎవడికి దోచింది ఆడు చెప్పి, ఎవడికి దోచిన పుస్తకం ఆడు రాసి, ఎవడికి దోచిన వాళ్ళని ఒక సమూహాన్ని నమ్మించి ఒక సమూహం తయారు చేసుకొని నాదే రైట్ అంటున్నారు అనుకోండి, దాని పేరు మతం. అందుకే మీరు చూడండి, దేవుళ్ళు దేవతలు విషయాలకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అనుభవాలే తప్ప ఎవరికే అది మిగిలిన వాళ్ళకు ఉండవు. మనుషులందరికీ ఒకలా ఉండదు. భూమి మీద ఉన్న మనుషులందరికీ సూర్యుడు కనపడతాడు, అందరికీ ఒకే సూర్యుడు. భూమి మీద మనుషులందరికీ ఒకే చంద్రుడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ భూమి ఒకటే, వాయువు ఒకటే, నీళ్లు ఒకటే. అన్ని పంచభూతాలు చక్కగా అలాగే కనపడతాయి. ప్రకృతిలో ఉన్నవన్నీ అలాగే కనపడుతాయి. పులి పుల్లిలాగానే కనపడుద్ది అందరికీ, నక్క నక్కలాగానే కనపడుద్ది, ఎలుక ఎలుకలాగానే కనపడుద్ది, పిల్లి పిల్లిలాగానే కనపడుద్ది, స్త్రీ స్త్రీలాగానే కనపడుద్ది, పురుషుడు పురుషుడు. కానీ దేవతలు దేవుళ్ళు మాత్రం ఎవరు మతం వాళ్ళకి, ఎవరు గురువు వాళ్ళకి వాళ్ళకి కనపడతారు. పక్క మతం వాళ్ళకి అసలు కనపడరు వాళ్ళు. మళ్ళీ అది కూడా అందరికీ కనపడరు. ఈ మహిమలు మాయలు అద్భుతాలు బ్యాచ్లకి కనపడతారు. అంటే ఏంటి, మనసుతో కల్పనాత్మక ఊహల్లో మెలకువలో కూడా ఊహిస్తున్నారు వీళ్ళు. ఇది మీరు మానసిక శాస్త్రంలోకి వెళ్తే, సైకాలజీ చదువుకుంటే మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది ఎందుకు అలా మనుషులు అలా తయారవుతున్నారు. ఎందుకంటే సైకలాజికల్ పేషెంట్లు, సైక్రియాటిక్ పేషెంట్లు మామూలు మనుషుల్లానే ఉంటారు, మనలానే ఉంటారు. మామూలుగా నీట్గా చక్కగా మాట్లాడుతుంటారు, అన్ని చక్కగా ఉంటాయి, చక్కగా తిరుగుతారు, చక్కగా పనిచేస్తారు, చక్కగా ఉంటాయి. కానీ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒకే మనిషి అనేక మనుషుల్లో ప్రవర్తిస్తూ ఉంటాడు. కాసేపు మంచిగా ఉంటాడు, కాసేపు కోపంగా, అంటే రకరకాల చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఏది చూసిన వాళ్ళు అది నమ్ముతారు. మొత్తంగా అతనితో గడుపుతున్న వాళ్ళకి అర్థమవుద్ది ఇతను మానసికమైన రోగి అని. అలాగే కొంతమందికి మీరు సైక్రాటిస్టుల దగ్గరికి వెళ్ళి అడగండి, లేదా సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి అడగండి, లేదా సైకాలజీ చదువుకోండి. మీకు ఇప్పుడు నెట్లో సోషల్ మీడియాలో కూడా దొరుకుద్ది, చదువులు ఉన్నాయి. ఆ గ్రంథాలు చదువుకోండి. సైకాలజీ అంటే ఏంటి, మానసిక శాస్త్రం. లేని వస్తువులు ఉన్నట్టుగా కనపడతాయి, లేని జంతువులు ఉన్నట్టుగా కనపడతాయి, లేని మనుషులు ఉన్నట్టుగా కనపడతారు. ఎందుకనంటే తీవ్ర భావన చేత. అసలు ఒక వస్తువుని మనం ఐడెంటిఫై చేస్తున్నాము, ఇది చెట్టు అని ఐడెంటిఫై చేస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా, ముందు ఆ చెట్టుని మనం చూసి, ఆ చెట్టు మన మనసులో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కన్ను చూసినప్పుడు
ఈ బయట చూస్తున్న చెట్టునే ఆల్రెడీ చెట్టు ఆకృతి ఇలా ఉంటుందని మనకు లోపల తెలిసినటువంటి జ్ఞానాన్ని రెండింటిని కలుపుకొని అవును అది చెట్టు అని నిరూపించేసింది. కాబట్టి మనం జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం ప్రకృతిలో. చెట్టు అనే కదా, చెట్టు పుట్ట చేమ తల్లి తండ్రి భర్త భార్య అందరినీ గుర్తుపట్టడానికి కారణం లోపల ఆల్రెడీ ఆ బొమ్మ ఉంది. బయట బొమ్మని లోపల బొమ్మని టాలీ చేసుకొని నా తండ్రి నా తల్లి నా కొడుకు నా కూతురు, అలాగే నేను కూడా అద్దంలో నన్ను నేను చూసుకొని నేను గుర్తుపట్టాలిగా. మీరు గజిని అని ఒక సినిమా తీశారు, మీరు ఆ సినిమా చూస్తే అది మనిషి యొక్క ఊహగా. తనను తాను మర్చిపోతే మనిషి ఏమవుతాడు, అతను హఠాత్తుగా మర్చిపోతుంటాడు. అంటే లూజ్ కాంటాక్ట్ లైట్లు కొట్టుకున్నట్టుగా బ్రెయిన్లో లూజ్ కాంటాక్ట్, అంటే కేవలం ఊహలయ్యి. కానీ అలాంటి నిజంగా సైకలాజికల్ పేషెంట్లు ఉంటారు, రియల్గా మైండ్లోనే ఉన్నారు. అంటే నా చిన్నతనంలో మా చెల్లికి విపరీతమైన భయం ఉండేది. అంటే ఒక 4-5 ఏళ్ల ప్రాయం, 6 ఏళ్ళు 7 ఏళ్ల ప్రాయంలో విపరీతమైన భయానికి కారణం ఏంటంటే మా చిన్నతనంలో మా తల్లిగారు చనిపోయారు. నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా తల్లిగారు చనిపోయారు. కొంచెం నేను 5-6 ఏళ్ళు పెద్దవాడిని. మా చెల్లి నాకంటే 3 ఏళ్ళు చిన్నదే, బాగా పసి వయసు. దగ్గరికి తీసుకునేవాళ్ళు లేరు, అన్ని లాలనా పాలనా చూసేవాళ్ళు లేరు, ప్రతిదానికి భయపడిపోయేది. ఆ భయం ఇప్పటికే ఉంది మా చెల్లికి. నాకు 58 ఏళ్ళు, నాకంటే 3 ఏళ్ళు తక్కువ, 55 ఏళ్ళు మా చెల్లికి. ఇప్పటికీ అలాగే భయపడుద్ది. చీకటంటే భయం మా చెల్లికి. చిన్నప్పటి నుంచి ఉన్న భయం పోలా, ఎందుకంటే ఒక తల్లి ఒడిలో పెరగల. నేను చూశాను మా చెల్లికి రాత్రిపూట లేచి అదిగో అక్కడ గోడ మీద కప్ప ఉంది, గోడ మీద పిల్లి ఉంది, గోడ మీద బెల్లు ఉంది అని భయపడి ఏడుస్తూ ఉండేది. నిద్రలో నడిచేది స్లీప్ వాకింగ్ అంటారు, చాలా మంది ఇప్పటికీ నడుస్తూ ఉంటారు, నిద్రలో లేచి నడుస్తూ ఉంటారు, నడిచి వెళ్ళిపోతుంటారు ఏదో తెలిసినట్టు. ఎందుకంటే వాళ్ళే చక్కగా తలుపులు తీసుకుంటారు. ఇప్పుడు నిద్రలో లేచి వెళ్తున్న వాళ్ళకి తలుపులు తెలుసు, ఆ దర్వాజాలు తెలుసు, ఏ రూట్ వెళ్ళాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, వెళ్తున్నారు. కానీ వాళ్ళకి అది గుర్తుండదు. మళ్ళీ అన్ని చేసేసి నాకు ఎక్కడో కూర్చొని మీ నిద్రలో నువ్వు లేచి ఇక్కడికి వచ్చావంటే తెలియదు, లేదా తిరిగి వచ్చేసి పడుకుంటారు కూడా వాళ్ళ మంచం మీద. కానీ అది వాళ్ళు ప్రస్తుత మైండ్లో లేరు. మేం చేసాము మా గుర్తులేదే అంటారు. ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి లక్షల్లో ఉన్నాయి, వేలల్లో లక్షల్లో ఉన్నాయి. దాని మీద చదువులు ఉన్నాయి, సైకియాట్రిస్టులు సైకలాజికల్ డాక్టర్లు ఉన్నారు. కానీ జ్ఞానం తెలుసుకుంటే, మన గురించి మనం తెలుసుకుంటే అసలు మనం పేషెంట్ అవ్వక్కర్లా. మనసు అలా పనిచేస్తుంది, కళ్ళు అలాంటివి వస్తాయని కొట్టేసి పడుకుంటాం. నాకు అలాంటి కళ్ళు బోల్డ్ వస్తాయి, ఎవరికైనా వస్తాయి. నాకు కళల్లో దేవుళ్ళు కనపడతారు, దేవతలు కనపడతారు, దెయ్యాలు కనపడతాయి, భూతాలు కనపడతాయి. ఏది మాట్లాడితే అది, ఏది చదివితే అది, ఏది వింటే అది. ఇప్పుడు హర్రర్ సినిమాలు, టెర్రర్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, మంచి దెయ్యాలు భూతాల సినిమాలు చూసామనుకోండి, ఇవాళ రేపు ఎల్లుండో 10 రోజులకో 15 రోజులకో నెల రోజులకో దెయ్యాల భూతాల కల్లా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. 1 రావచ్చు, 10 రావచ్చు, 100 రావచ్చు, మన భయాలను బట్టి, మన మానసిక స్థితిని బట్టి. అలా అన్ని కళలు వస్తాయి నాకు. అయితే నాకు వచ్చే ప్రతి కళ నాకు తెలుసు, ఇది నేను ఇంతకుముందు చేశాను, చూశాను, చదివాను అని. కొంతమంది విపరీతమైన భయంతో భయానికి లోనైపోయి అసలు మేము చదివామా పుస్తకం, మేము చూసామా సినిమా అనేది కూడా మర్చిపోతారు, భయానికి లోనైపోయి. లేదా చిన్నతనం నుంచి ఉన్నటువంటి లోపల ఉండిపోతాయి. మనసుకి కాలము లేదు, చిన్నతనం అనే శరీరానికి, పెద్దతనం అనే శరీరానికి. మనసుకి చిన్నతనం పెద్దతనం లేదు, అసలు కాలమే లేదు. మనసు ఎప్పుడు ఒకటే, ఒకే స్థితి దానికి. అందుకని దాంట్లో ఉన్న అన్ని విషయాలని కలిపేసుకుంటుంది. మన చిన్నతనపు విషయాలు, మన పెద్దతనపు విషయాలు, అప్పుడు ఇప్పుడు ఈ మొత్తం అన్ని కలిపేసుకుంటుంది. దాని తల దీనికి పెట్టు, దీని తల దానికి పెట్టు. ఎందుకని మన సృష్టిలో ఏక జరుగుతుంది. సృష్టి అంటే ఏంటి? ఒకే శక్తి అనేక జీవరాశులు అయింది. సృష్టి అంటే ఏంటి చెప్పండి? మొత్తం ఒకటే అనంత ఆత్మశక్తి, ఒకటే ప్రాణశక్తి. మనకు సృష్టిలో కనపడుతున్న అన్నిగా అయింది అదే. కాబట్టి ఇప్పుడు మానసిక శక్తి, ప్రాణశక్తి అదే అనంత ఆత్మశక్తి కనుక స్వప్నలోకంలో నీ కళల్లో అది అన్నింటినీ ఇటు అటు అటు ఇటు కలిపేసుకుంటుంది. ఆ శక్తికి ఆ సృజనాత్మకత ఉంది. అని ఇప్పుడు మనిషి సగం మనిషి ఉండొచ్చు, సగం పాము ఉండొచ్చు, సగం చేప ఉండొచ్చు, సగం మనిషి ఉండొచ్చు, చెట్టు మనిషిలాగా పరుగులు పెట్టొచ్చు, కళ్ళు చెవులు ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. అసలు ఎన్ని వింతలైనా కనపడవచ్చు మీకు. జంతువుల్లాగా మనుషులు ఉండొచ్చు, మనుషుల్లాగా జంతువులు ఉండొచ్చు, సగం జంతువు సగం మనిషి ఉండొచ్చు, లేదా కొత్త జంతువులు సృష్టి జరగచ్చు. ఇప్పుడు అవతార్ అని సినిమా తీశారు, మీరు గమనించండి. అవతార్ అని ఒక సినిమా తీశారు, మొత్తం కొత్త లోకాన్నే సృష్టించేస్తారు ఇంగ్లీష్ వాళ్ళు. అదంతా ఊహలే కదా. కోతులతో సినిమాలు తీస్తారు, మొత్తం కోతుల ప్రపంచమే.
అలా జంతువులతో సినిమాలు అనేకం తీస్తారు. అన్ని జంతువులే మాట్లాడుకుంటే తిరుగుతాయి, వెళ్తాయి, ఎగురుతాయి, వస్తాయి. అన్ని ఊహలే కదా. ఈ ఊహలు పుస్తకాలుగా రాసేశారు కొంతమంది. అది ఆధ్యాత్మికత అని పెట్టారు. మా దేవుడు సృష్టి ఎలా చేశాడు, మా దైవ సృష్టి ఎలా జరిగింది, పుట్టకముందు ఇది ఆత్మలు, ఇది ఇది. ఆత్మ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆత్మ అనేది విడివిడిగా మనిషికి ఉండదు. అలా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. జీవాత్మని, పరమాత్మని, ఆత్మలను వేరు చేసే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాదు, ఆత్మశక్తి అంటే ఒకటి అద్వైతము. అంటే ఏంటి దాన్ని అద్వైతం అంటే? అద్వైతం అంటే అర్థం ఏంటంటే ఒక మతం, ఒక మార్గం, ఒక విధానం కాదు. ఉన్నది ఒక్కటే, రెండవది అసలు లేదు. అంటే ఏంటి? మొత్తం శక్తి అంతా ఒకటే. ఆ శక్తి అనేకంగా సృష్టిగా వ్యక్తీకరించబడుతుంది. అది అద్వైతం అన్నప్పుడు దాని పేరు ఆత్మ అని పేరు పెట్టారు. అది ఆత్మశక్తి. ఉన్నది ఒకటే శక్తి అని. మరి కిందకి దిగేటప్పుడు మన ఆత్మకి ఎవరు చూపిస్తారు? చూపించాలంటే రెండో వాళ్ళు ఉండాలిగా. అంటే మళ్ళీ అప్పుడు జీవాత్మ, పరమాత్మ అనేటువంటి చెప్పిన వాళ్ళు ఇవి చెబుతారు. బాబు నువ్వు వెళ్ళేటప్పుడే నీకు పురాణం రాసేశారు వాళ్ళు కొత్త కథలు, కొత్త సినిమాలు తీశారు. ఇవన్నీ దేవుడి పేరు మీద తయారు చేసిన, గురువులు చేసిన సినిమాలు, మతాల పేరు మీద తయారు చేసిన సినిమాలు. ఈ సినిమాలు కాదు, నిజమేం చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత జీవితం కాక మీరు ఏది నమ్మినా అది అభూత కల్పన. ఎందుకని? నిరూపించడానికి లేని దాన్ని నమ్మటమే తప్పు. అసలు సైన్స్ డెవలప్ అయినాక, సూక్ష్మక్రిములు ఉంటాయని కనిపెట్టబడినాక మనిషి చేతులు కడుక్కోవాలి అనే విధానం వచ్చింది. మనిషి చేతులు కడుక్కోవాలనే విధానం వచ్చినాక కోటాను కోట్ల జబ్బులు తగ్గినాయి. కోటాను కోట్ల మంది బ్రతుకుతున్నారు ఓన్లీ హ్యాండ్ వాష్, చేతులు కడుక్కోవటం అనే దాని మీద. ఎందుకనంటే ఇంతకుముందు మనుషులకు తెలియక సూక్ష్మక్రిములు కనపడవు. కొన్ని కోట్ల సూక్ష్మక్రిములు మన చేతుల మీద ఉంటాయి. ఎందుకని? ఒక సూది కొన మీదే 1,00,000 సూక్ష్మక్రిములు వాలగలవు అంటే మన చేతుల మీద ఎన్ని ఉండొచ్చు, మన ఒంటి మీద ఎన్ని ఉండొచ్చు. అలాగే ఇప్పుడు సెల్ ఫోన్లు వీటి మీద చెబుతున్నారు, లక్షలు ఉంటాయి సెల్ ఫోన్ల మీద, వీటన్నిటి మీద సూక్ష్మక్రిములని. అన్నిటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అయితే సూక్ష్మక్రిములు అనేటువంటి విషయం తెలిసింది కనుక కొంచెం మనకి ఒక అవేర్నెస్ వచ్చింది, ఏదో భయం పోయింది. మనకెవరో ఏదో చేసేసారు అనేది కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే, బాబు సూక్ష్మక్రిములు బాబు, వైరల్ ఫీవర్ బాబు, బ్యాక్టీరియా బాబు, యాంటీబయాటిక్ టాబ్లెట్ వేసుకో బాబు, ఈ జబ్బు తగ్గిపోద్దు బాబు అని చక్కగా చెబుతున్నాడు. అలా ఒక విషయాన్ని తెలుసుకొని గమనించి చెప్పింది నమ్మాలి. అందుకని సైన్స్ని ఎందుకు నమ్మాలి అంటే, సైన్స్ తెలుసుకొని చెప్పే విషయం. మనకి కంటికి కనపడకపోయినా సూక్ష్మక్రిములను చూసే పరికరాలు ఉన్నాయి. అలా మన శరీరంలో మనం రక్తం అంటాం, మన మొత్తం ద్రవ పదార్థం లాగా కనపడుద్ది, కానీ అవన్నీ కణాలు. కణములు అంటే ఏంటి? జీవులు. అన్నింటికి సపరేట్గా మన శరీరంలో ఉన్నటిని సెల్స్, కణాలు అంటారు. మొత్తం అన్ని వేరు 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 కణాలే. కొన్ని ట్రిలియన్ల కణాలు ఉన్నాయి, కానీ మనకు ఒకే శరీరంలో కనపడుతుంది అదంతా, ఏక శరీరంలో. అంటే మన కంటి నిర్మాణం, మన భావన, మనకు ఇవ్వబడిన జ్ఞానం, మనం భావించుకోవడానికి అవసరమైన భావనలన్నీ మనకు సృష్టించింది అలా ఉందంతే. కానీ మొత్తం కణజాలమేది. ఇప్పుడు సైన్స్ దాన్ని డెవలప్ చేసుకొని కనుక్కుంటే మొత్తం కణజాలము అని తెలుస్తుంది. వేరుగా కణజాలం. మళ్ళీ కణజాలం మరి ఒకే శరీరంగా ఉంది కదా, అంతా ఏంటి అంటే కాదు, కణం ప్రతి కణము తాను వేరు అని భావించుకుంటుంది. అన్ని కణాలు మేము ఒకటే అనుకోవట్లేదు. అసలు ప్రతి కణము వేరు అనుకుంటుంది. మనుషులందరూ మనం నేను వేరు నువ్వు వేరు అని ఎలా అనుకుంటామో అవి కూడా అలాగే అనుకుంటున్నాయి. ఏంటి? మనలో ఉన్నాయి ట్రిలియన్లు అంటే కోటాను కోట్లు అనుకోండి అంతే. అలా అనుకోండి అంతే. ఇంకా 1000 కోట్లు, 10,000 కోట్లు అనుకోండి ఊహకే. అన్ని కణాలు ఉన్నాయి మనలో, లక్షల కోట్లు. ఏంటి? ఒక మనిషిలో విడివిడిగా ఉన్నాయని మనకేం తెలుసు, మొత్తం మాంసం ముద్దని జీవించేస్తా అంటే అలాంటి భావన కలిగేలా సృష్టి చేయబడింది మనకి. ఆ భావనలోంచి కణాలను తెలుసుకుంటున్నాడు మనిషి కొంచెం విజ్ఞానం చేత. అలా తెలుసుకుంటే వెళ్తాం అంతే. ఇప్పుడు ఈ తెలుసుకుంటాం ఎవరో తెలిసేసుకున్నారా, వాళ్ళకి మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఎప్పుడు అనుకోబాకండి. అసలు అలా లేదు. మన పుట్టుకకు ముందు, మన చావు తర్వాత ఒకవేళ ఎవరైనా తెలుసుకొని చెబితే మనుషులందరూ ఒకే సత్యం చెప్పాలి. అందరూ ఒకే సత్యం చెప్పుంటే దాన్ని నమ్మచ్చు. ఎందుకని? అందరికీ ఒకే అనుభవం కలిగింది, ఒకే అనుభూతి కలిగింది ఆ ప్రయత్నంలో.
అలా ఏకానుభూతి కలిగినటువంటిది ఏంటి అంటే ఎక్కువగా అద్వైతంలో ఆత్మజ్ఞానం అనేది ఏకానుభూతి కలిగింది అందరికి. అది అనుభూతి. మళ్ళీ చెబుతున్నా, ఎవరో మనిషి కనపడటం, దేవుళ్ళు కనపడటం, దేవతలు కనపడటం, చెవులో గుసగుసలాడటం అవి కాదు. ఏకత్వానుభూతి, సృష్టి అంతా ఒకటే శక్తి అన్న భావన జ్ఞానపరంగా ధృవీకరించుకోబడింది వాళ్ళకి. నేను ఇందాక లూసీ అనే సినిమా గురించి చెప్తా పక్కకు వచ్చాం. ఆ లూసీ అనే సినిమాలో 100% వెళ్ళిపోద్ది ఆ అమ్మాయికి. ఏంటి? మెదడు పని చేయటం. అంటే అది పెరుగుతూ వెళ్తుంది. 10 నుంచి 20కి, 20 నుంచి 30కి, 30 నుంచి 40కి అలా వెళ్తుంటే మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోతూ ఉంటుంది. ఆ మెదడు శక్తి పెరుగుతున్న కొద్దిగా అన్ని కనపడిపోతుంటే తెలిసిపోతుంటాయి దానంతట అదే. 100%కి వెళ్తే ఏమవుద్దంటే ఆ అమ్మాయి చెప్పుద్ది, నేను చనిపోతాను, శరీరం ఉండదు అప్పుడు నాకని. అంటే మన బ్రెయిన్ 100% పనిచేస్తే అది సినిమా నిజం అనుకోబాకండి. 100%కి వెళ్తే నేను చచ్చిపోతాను, ఉండదు నేను అంటే ఈ శరీరం ఉండదు. అప్పుడు ఏమైంది అంటే ఆ సినిమాలో ఆ అమ్మాయి చనిపోద్ది. 100%కి వెళ్తుంది, చనిపోద్ది. అదంతా సినిమా అంతా చూపించాడు. చక్కగా ప్రపంచంలో విషయాలన్నీ తెలిసిపోయినాయి. 60, 70, 50 వెళ్తుంటేనే 100కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోద్ది. చనిపోయినాక నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. అడిగితే అంతటా నేనే ఉన్నాను అని చెబుతుంది. మొత్తం సృష్టి అంతా నేనే ఉన్నానని చెప్పుద్ది. ఆ చెప్పడంతో సినిమా ముగుస్తుంది. అంటే 100% బ్రెయిన్ మెచ్యూరిటీకి వెళ్తే ఏముంటది అంటే మళ్ళీ ఆత్మజ్ఞాన సిద్ధాంతాన్ని ఊహించాడు అక్కడ. అలా ఎలా ఊహించి ఉంటాడంటే ఉన్నాటి మీద ఊహించుకొని రాస్తారు రచయితలు అంతే. దీన్ని కలిపేసి ముడిపెట్టేస్తారు. ఓ సినిమా తీశారు. కొన్ని వాస్తవంగా సైన్స్ చేస్తున్న వాటిని ఫిక్షన్ కొంత కలిపి, దానికి కల్పితం కొంత కలిపి సినిమాలు తీసుకుంటూ వెళ్తారు. అలా మనం విషయాలను గుర్తించాలా, ఏదో ఊహించుకోకూడదు. అసలు ఇప్పుడు మనకి ఇవన్నీ గొడవంది ఎందుకు? ప్రాక్టికల్ అన్నం తినకుండా బతకగలమా, గాలి పీల్చకుండా బతకగలమా, నీరు తాగకుండా బతకగలమా, డబ్బు సంపాదించుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోకపోతే డబ్బు వస్తుందా? చదువు సంధ్యలు చదువుకొని ఏదో ఒక దాంట్లోకి వెళ్ళి డబ్బు సంపాదించుకోకపోతే బతకడం ఎలా కుదురుతుంది? ప్రతిరోజు మనిషి ఉదయం లేవగానే ఇక పరుగులే కాలకృత్యాలు తీర్చుకొని పరుగులన్నీ డబ్బు సంపాదనకే కదా. ఇవి వాస్తవ జీవితం కదా. దీన్ని ఎందుకు పాడు చేసుకోవటం? ఎవరో చెప్పిన అభూత కల్పనలు నమ్మటం మనకెందుకు? కానీ ఒక సత్యం నమ్మాలి. ఏంటి ఒక సత్యం? మన అందరం మానవ జాతి కనుక ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటే ఎలా బతుకుతాం? అందుకని మానవ జాతిని ఉద్దేశించబడి దేవుడి పేరుతో, దేవత పేరుతో, జ్ఞానం పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో మంచి విషయాలను చెప్పారు. ఇక్కడ దేవుడు దేవత పేర్లతో అన్నప్పుడు వాళ్ళు దేవుడు దేవతను ఎందుకు చెబుతున్నారంటే మొత్తం సృష్టి శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి అంటే మీకు అర్థమవుదు. ఆ శక్తికి రూపం బ్యాక్టీరియానే కనపడతలేదంటే దానికంటే సూక్ష్మమైన శక్తి మనకెక్కడ కనపడుతుంది, ఎక్కడ వినపడుతుంది, ఎలా అర్థమవుతుంది? కానీ శక్తి లేకపోతే సృష్టి ఎలా వచ్చింది? ఇప్పుడు మనం ఆహార పదార్థాలు తింటున్నాం. దేనికోసం తింటున్నాం? శక్తి కోసం. మనం ఇప్పుడు తిరుగుతున్నాం, పని చేస్తున్నాం, శక్తి ఉంది కాబట్టి. శక్తి లేకపోతే ఎలా తిరుగుతాం? ఇప్పుడు చనిపోయాడు మనిషి, లోపల ప్రాణశక్తి లేదు, చనిపోయాడు అంటున్నారు. ఉన్నాడంటే శక్తి ఉందని. అందుకే ఆహారాలు రోజు తీసుకొని శక్తిని సమకూర్చుకుంటున్నాం. ఇదంతా శక్తిమయం అనడానికి బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. అయితే ఆ శక్తి సూక్ష్మాది సూక్ష్మమైంది. అంటే ఆకాశం అంత సూక్ష్మమైంది. ఆకాశం శక్తి స్వరూపమే. దాన్ని నమ్మాలంటే దాన్ని కూడా నమ్మాక. ఇప్పుడు నువ్వు అది శక్తి అనుకుంటే ఏంటి, లేకపోతే ఏంటి? నువ్వు నమ్మితే వచ్చి ఆకాశమే నిన్ను కౌగిలించుకోదు. నువ్వు నమ్మకపోతే ఆకాశం నిన్ను ఇందులో నాలో ఉండబాకని తోసేది. నమ్మినా నమ్మకపోయినా నడిచేది అదే. కానీ ఒక ఏకత్వ భావన కలిగింది, మేము దాన్ని పొందాము అని నిరూపించిన జీవన్ముక్తులు ఉన్నారు. అలా బతికిన వాళ్ళు ఉన్నారు. అంటే అద్వైతము అనేటువంటి అద్వైతం అంటే మతం కాదు, మళ్ళీ చెబుతున్నా. అద్వైతం అని చెప్పబడుతుంది ఏంటి అంటే సృష్టికి ఆధారమైన శక్తి ఒకటే. ఆ శక్తిలోనే సృష్టి ఉంది. మనకు అనేకంగా కనపడుతుంది తప్ప అది ఏకమే. ఏది? శక్తి రూపంగా. సృష్టి రూపంగా అది అనేకంగా కనపడటంలో తప్పు లేదు, అది నిజమే. కానీ మొత్తంగా ఆధార శక్తి ఒకటే. అది అద్వైతం అండి. ఆ ఒకటే అనే విషయాన్ని తెలుసుకొని దాని మీద నీ భావాన్ని స్థిరపరుచుకో అన్నాడు. ఇప్పుడు వివాహం చేసుకుంటాం. అప్పుడు దాకా ఎక్కడో ఉన్నారు జీవిత భాగస్వామి, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. కూరగాయల మార్కెట్లో ఏరుకున్నట్టు ఏరుకున్నాం. అలా ఏరుకొని ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాం. వెంటనే ఏమైంది? ఇంక పెళ్లి చేసుకున్న కానీ వాళ్ళు మన సొంతం అయిపోయారు.
వాళ్ళు లేకపోతే ఇప్పుడు మేము బతకలేమనే పరిస్థితి వచ్చేసింది. ఏంటి, ఎక్కడో ఉన్నోళ్ళని తెచ్చుకొని ఊరిని పెళ్ళని ఒక తాళి కట్టుకొని ఒక పెళ్ళని ఒక ఏర్పాటు ఏ మతంలో ఏం చేసుకుంటే వాళ్ళు మన సొంత మనుషులు అనే భావనలోకి వెళ్ళిపోలే. వాళ్ళ కోసం మనం ఇప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ పిల్లలు పుట్టారు, నా కుటుంబం ఏర్పడింది. ఇప్పుడు నా కుటుంబం కోసం అవసరమైతే చచ్చిపోతానే లేదా ఎదుటోళ్ళని చంపేస్తాననే స్థాయి వరకు వెళ్ళాడు మనిషి. ఏంటి భావనేగా ఇదంతా. అలా ఒక సత్యభావాన్ని తెలుసుకో. ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఒకటే. ఆ శక్తి సృష్టిగా వ్యక్తీకరించుకుంటుంది తనలో తాను. మళ్ళీ అది వెళ్ళి శక్తిగా మారిపోతుంది. ఇక్కడ ఇందులో నశింపు ఏం లేదు, మరణం అనేది ఏం లేదు, నశించిపోవటం ఏం లేదు, వచ్చిన రూపాలు పోతున్నాయి. అందుకని దానికి సంబంధించి నేను చెప్పిన ఒక శీర్షికలో నేను చెప్పేటువంటి 1, 2, 3 మాటల ఉదాహరణలు కాదు, దాన్ని నిరూపిస్తూ కోటాను కోట్ల విషయాలను వివరించుకుంటూ వచ్చారు. ఎన్ని అనుమానాలు మనిషికి వస్తే అన్ని అనుమానాలు శక్తికి నిరూపించుకుంటూ వచ్చారు. అది అద్వైతము. మనిషికి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు. అన్ని సందేహాలు తీర్చుకుంటూ వచ్చారు. అది ఒకటే అనే దాన్ని నిరూపించుకుంటూ వచ్చారు. ఉట్టిగా చెప్పటం కాదు, కోటాను కోట్ల ప్రశ్నలకి కోటాను కోట్ల సమాధానాలు చెప్పారు. అది చదువుకోవాలి వెళ్ళి. అదే ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు. అంతే తప్ప వాళ్ళే మహిమలు మాయలు అద్భుతాలు చెప్పలేమండి. అసలు చెప్పలేదే, చెప్పేవాళ్ళని నమ్మబాకండే. ఇప్పుడు వాస్తవంగా మనం శరీరంతో ఉన్నది నిజం, అందులో అబద్ధమే లేదు. ఆ శరీరంతో మనం బతుకున్ననాళ్ళు మాత్రమే ఇవన్నీ మాట్లాడుకుంటాం. మనం చనిపోయిన తర్వాత శక్తి లేదు, లోకము లేదు, దేవుడు లేదు, దేవత లేదు, మతము లేదు, అసలు మన కుటుంబం లేదు, సృష్టి లేదు. అసలు చనిపోయేదాకా ఎందుకు నిద్రపోతున్నారు వీళ్ళందరూ? రాత్రి నిద్రపోయినప్పుడు అసలు మన కుటుంబం ఉందా? మనకు డబ్బులంటే పిచ్చిగా డబ్బు ఉందా? నేను నాది నా వాళ్ళు ఉన్నారా? అసలు నేనన్న భావన ఉంది. నువ్వున్నావా నిద్దట్లో? నేనున్నానా? నేనన్న భావనే లేకపోతే ఇంకా సృష్టి ఎక్కడుంది? ఇంకా దేవుడు ఎక్కడున్నాడు? నా మతం ఎక్కడుంది? నా గురువు ఎక్కడున్నాడు? నా జ్ఞాన గ్రంథాలు ఎక్కడుంది? నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు, నా కుటుంబం ఎక్కడుంది? అసలు నేనే లేనుగా. అంటే ఏంటి, నిద్రలోకి వెళ్తేనే సృష్టి లేదు. ఇంకా మరణం తర్వాత ఏంటి? నిద్రపోతేనే లేని సృష్టి గురించి అసలు గొడవ ఎందుకండి? ఆ మరణానికి ముందేంటి, పుట్టుకోకు ముందేంటి, మరణం తర్వాత ఏంటి, ఎందుకు గొడవ? అవన్నీ కల్పిత గాథలో. ఒకవేళ నిజమే ఉండుంటే, ఖచ్చితంగా నిజమే ఉండుంటే అది ఒకటే ఉంటుంది, ఒకటే ఉండాలి, అందరూ ఒకటే చెప్పాలి. కానీ ప్రతి మతం వాళ్ళ మత గ్రంథాన్ని రాసేసుకుంది, వాళ్ళ మత దేవుడిని ఒకటి పెట్టేసుకుంది. ఇదంతా మనుషులు తయారీ. మనుషులు వంటకాలు ఉండేటప్పుడు తలవకుండా ఉండేస్తారు. సత్యమైతే ఒకటే ఉంటుంది, అందరికీ ఒకటే భావన వచ్చేది. పుట్టుకోక ముందు, చనిపోయిన తర్వాత అసలు సృష్టి రహస్యం ఏంటి, సృష్టి ఎలా ఏర్పడుతుంది? అనేక మతాలు అనేక రకాలుగా చెబుతున్నాయండి అని అబద్ధం. అది అబద్ధాలు కనుక గట్టిగా వాదిస్తున్నారు, మాదే కరెక్ట్, మాదే కరెక్ట్, మాదే కరెక్ట్ అని. అందరినీ ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళతో ఘర్షణ, ఈ దేవుడు వాళ్ళు ఆ దేవుడు వాళ్ళతో ఘర్షణ. ఎప్పుడు అబద్ధీకులు ఘర్షణ పడతారు, అసత్యవాదులు ఘర్షణ పడతారు, అధర్మపరులు ఘర్షణ పడతారు, అన్యాయాలు ఘర్షణ పడతారు, అహంకారులు ఘర్షణ పడతారు. నేను పట్టుకున్న గుండెలకు 3 కాళ్ళు అనుకుంటారు. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? తెలిసిన విషయాన్ని ఆమోదించుకుంటూ వెళ్ళిపో. అది నీకు తెలిసింది అయి ఉండాలి. ఇప్పుడు వాస్తవ జీవితంలో నా కంటికి కనపడుతుంది, నేను శరీరంతో ఉన్నా, ప్రపంచం కనపడుతుంది, సృష్టి కనపడుతుంది, నేను ఇప్పుడు ఎలా జీవించాలి? నాలో ప్రాణశక్తి ఉంది. శరీరము, మనసు, ప్రాణశక్తి పచ్చి నిజాలు. నువ్వు కొంచెం పరిశీలించుకోవాలి, నీకు తెలిసిపోద్ది. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తే ఏమవుతుంది? దాన్ని అనంత ఆత్మశక్తి అన్నారు. దానికి నువ్వు గొప్పగా నమ్మక్కర్లేదే. నువ్వు వెళ్ళి ఏమి తపస్సులు చేసి నమ్మేసి అది మహిమలు మాయలు అద్భుతాలు ఏం చేయక్కర్లే. నువ్వు నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు పరిశీలించుకో. నిద్రలో నువ్వు చనిపోలేదు కదా, నిద్రలో నువ్వు బతికే ఉన్నావు కదా. నిద్రపోతున్న వాళ్ళని గమనించి ఊపిరి ఆడుతానే ఉంది. లేపితే లెగుస్తారు, చక్కగా ఊపిరి పీల్చుకుంటున్నారు, వదులుతున్నారు, పొట్ట పైకి లెగుస్తుంది, కిందకు వస్తుంది. కానీ నిద్రలో నేనన్న భావం ఉందా? లేదు. నేనన్న భావం ఎప్పుడు వస్తుంది? మెలకు వచ్చినాక. అంటే అసలు మెలకు వచ్చేది ఏంటి? మనసు వచ్చి మనసులో ఒక ఆలోచన వచ్చి నేనన్న భావన మెలకువగా, అంటే మనసు ముందు కదిలి అది శరీరాన్ని తాకగానే ఈ శరీరము నేననిపిస్తుంది. ఎందుకని? మనసుకు రూపం లేదు, మనసుకి రూపం లేదు, శబ్దం లేదు, స్పర్శ లేదు, వాసన లేదు, శబ్దస్పర్శ రూపరసగంధం లేవు, మనసుకు లేవు. ఎందుకని? అది శక్తి స్వరూపం. అందుకని లేదు, అది శక్తి స్వరూపంగా వెలుగు వచ్చింది దానికి, మనసుకి. అందుకని శరీరమే నేను అనుకుంటున్నాం.
శరీరాన్ని తాకగానే ఆ శరీరాన్ని పట్టుకు తిరుగుతున్నావు. కానీ నిద్రలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిద్ర అంటే ఏం జరిగింది అంటే శరీరము నిద్రపోయింది, తర్వాత మనసు ప్రయాణించింది, మనసు తిరుగుతూనే ఉంది. అదే స్వప్నలోకం, కలలుగా అంటాం. కళలకు అర్థం పర్థం ఉండి చావదు. ఎలాంటి భయంకరమైన కళలు రావచ్చు, చిత్ర విచిత్ర కళలు రావచ్చు, అసహ్యమైన కళలు రావచ్చు, ఇక అంతుండదు. నువ్వేం తెలుసుకున్నావో అవన్నీ కలగబలకం కళలు వస్తాయి. అలాంటివి మెలకువలో కూడా ఊహలు రావచ్చు. మెలకువలో వస్తే ఊహలో, నిద్రపోయినప్పుడు వస్తే కళ్ళలో, అంతే. ఇప్పుడు పగటి కళ్ళు అంటారు. పగటి కళ్ళ కనబాకండి అంటే ఏంటి? ఊహిస్తున్నారు, ఊహలో, శరీరంతో చేయట్లే. అవన్నీ పగటి కళ్ళలో. నిజంగా నిద్రపోయినాక, శరీరం నిద్రపోయినాక వస్తే అవన్నీ నిజంగా కళలు, స్వప్నం. కానీ నిజం కళ అంటే ఏంటి? శరీరం నిద్రపోయింది, మనసు తిరుగుతుంది. కాసేపుడికి మనసు కూడా శరీరం నిద్రపోయింది, ఇంకా నేను ఎంత తిరిగినా ఎంత కదిలినా మనసు నాతో కదలటం లేదు, శరీరం నాతో కదలటం లేదని గ్రహించి మనసు కూడా ఆగిపోద్ది. సరే మళ్ళీ శరీరం రెస్ట్ తీసుకొని లెగుస్తుందిలే, అప్పుడు లెగుద్దామని అది కూడా ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు మనసే ప్రాణశక్తి. ప్రాణశక్తిలో అది విలీనం అయిపోయింది. అంటే విలీనం అవటం అంటే ఏంటి? ప్రాణశక్తిలో గుర్తున్న విషయాలన్నీ అణిగిపోయినాయి. మళ్ళీ మెలకువ అంటే ఏంటి? గుర్తున్న విషయాలన్నీ ప్రాణశక్తిలోంచి లేచి శరీరాన్ని కదుపుతున్నాయి. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నిద్రలో నువ్వు రోజు ఎక్కడికి వెళ్తున్నావు? ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నావు. ఆ ప్రాణశక్తిని తెలుసుకోవాయా అన్నారు. ఇప్పుడు నిద్రాస్థితి ఎంత ఉందో చెప్పండి. చిన్నదా పెద్దదా? గోళీ సైజు ఎంత ఉందా? అడుగు ఎంత ఉందా? 2 అడుగులు ఉందా? 10 అడుగులు ఉందా? 100 అడుగులు ఉందా? 1000 అడుగులు ఉందా? అసలు లేదా? ఆ నిద్రాస్థితి ఏంటి? ఆ స్థితి సైజు ఎంత ఉంది? అక్కడ ఎవరు ఉన్నారు అంటే ఏమీ లేదు. మరి నిద్రలో నువ్వు లేవా? ఉన్నానండి. మరి నువ్వు ఉన్నావని నీకు తెలిసే శరీరం లాగా ఉన్నావా? తెలీదండి. మరి ఉన్నానని అలా చెబుతున్నావు? బతికే ఉన్నాను కదండి, లేచాను అంటే నిద్రలో ఉనికిగా ఉన్నాం. ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, శరీరంలా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఏమి లేవు. నిద్రలో ఉన్నది అన్న భావనతో ఉందంటే అది కూడా నిద్రలో తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మెలకువలో నువ్వు శరీర మనోస్థితులను దాటి సాధన చేసుకొని నీ ప్రాణశక్తిలోకి వచ్చినప్పుడు ఆ అనంతత్వపు ఉనికి భావనని నువ్వు అనుభూతి చెందుతావు. ఇది సత్యము. ఈ అనుభూతిని మేము చెందాము. అనేక మంది మేము తపస్సులు చేశాము. కొన్ని సంవత్సరాల పర్యంతము తపస్సులు చేసి మేము మా శరీర స్థితి నుంచి బయటకు వచ్చాము, మా మనోస్థితి నుంచి బయటకు వచ్చాము, మా శరీర మనోస్థితులను దాటి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళారు. శరీర మనోస్థితులను దాటడం అంటే ఏంటి? ఎరుకుపోయింది. ఇంకా ఈ శరీరము నేనన్న పరిమిత భావన పోయింది. మనసులో ఉండేటువంటి అనేక ఊహలో ఆలోచనల స్థితిని దాటేశారు. నిద్రలో ఏ స్థితికి వెళ్తామో ఆ స్థితిని మెలకువలో పొందారు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఓన్లీ ఉనికి ఉంది, ఉన్నానన్న భావన ఉంది. అది అనంతంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, లిమిటెడ్నెస్ లేదు అక్కడ. అది ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. నిద్ర కూడా హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అక్కడేం మారలా. నిద్రలో ఎటువంటి ఆనందం ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. కానీ నిద్రలో ఉనికి ఎరుక స్పృహ కూడా లేదు. ఇక్కడ ఉనికి ఎరుక స్పృహ ఉన్నానన్న భావన ఉంది. అది శరీర భావనలాగా పరిమితంగా లేదు. అలాగే మనసులో ఉన్న ఆలోచనలాగా దృశ్యాలలాగా అలా లేదు. అసలు ఎటువంటి రూప శబ్దస్పర్శ రూపరసగంధములు ఏమీ లేవు. ఒక మాటలో చెప్పాలంటే ఆకాశ స్థితిలో సర్వవ్యాపకంగా ఉంది. ఉన్నాను అన్న భావన ఉంది. అది ఉన్నాను అంటే నేనున్నానని కాదు, ఉన్నది అన్న స్థితి ఉంది, సజీవత్వం ఉంది. అది నాకు అనుభవం అవుతుంది. అది నేనుగా ఉంది. అలా నేనని చెప్పడానికి శరీర భావన కాదు, పరిమితగా భావన కాదు, భిన్నత్వం ఏమీ లేని నేను. అంటే నేనని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేనని చెప్పాలంటే రెండో వాళ్ళు ఉండాలి. అలాంటి స్థితిగా ఉంది. అది మన మాటలతో ఎంత చెప్పుకున్నా సాధన చేస్తే గాని కుదరదు. ఏంటి సాధన చేయొచ్చా, పోనీ నమ్మొచ్చా, నిజమేనా అంటే అలా సాధన చేసి మేము పొందామని వేల లక్షల సంవత్సరాల నుంచి మహర్షులు మహాత్ములు గ్రంథాలు రచించి అందించారు. మేము పొందాం, ఈ స్థితి ఎలా ఉంటుందని. మళ్ళీ దాన్ని సాధన చేసి మళ్ళీ దాన్ని పొందుకుంటూ ప్రతి తరంలోనూ ఆ స్థితిని, మోక్షాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన జీవన్ముక్తులైన మహాత్ములు మహర్షులు జీవించి చూపించారు. నిజమే బాబు, ఇదంతా మేము పొందాం, మీరు కూడా పొందొచ్చు అని. అందువలన అది నిరూపించబడిన సత్యం.
అదే సృష్టిలో ఏకైక నిరూపించబడిన సత్యం. దేవుళ్ళు కనపడ్డారు, దేవతలు కనపడ్డారు, అవి జరిగినాయి అని చెబుతారే, అవి ఇలా నిరూపణగా ఉన్న సత్యాలు కాదు. ఇది ఎవరైనా పొందొచ్చు, అందరూ పొందొచ్చు. ఎవరికైనా నీ ప్రాణశక్తి, నీ అనంత ఆత్మశక్తి, భేదత్వం లేదు. మనుషులందరికీ ఆ అర్హత ఉంది, పొందొచ్చు. నువ్వు ప్రయత్నించుకోవటమే, నీ లోపలికి నువ్వు వెళ్ళటమే. ఇక మిగిలినవన్నీ ఎవరేం చెప్పినా, దేవుళ్ళన్నా, దేవతలన్నా, మతాలన్నా, చావు పుట్టుకకు ముందు గ్రంథాలన్నా, చనిపోయిన తర్వాత గ్రంథాలన్నా, సృష్టిని మా దేవుడు ఎలా చేశాడని చెప్పినా, మొత్తం సృష్టి గురించి చెప్పిన, సూక్ష్మలోక యానాలన్నా, మహిమల మాయల అద్భుతాలన్నా, మనుషులు సినిమాలు ఎలా కల్పనాత్మకంగా సృజనాత్మకంగా తీస్తున్నారో అలా ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకుంటున్నారు. వాటిని నిజమని కొందరు నమ్మించి మతాలుగా, మార్గాలుగా, విధానాలుగా ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళని మనం ఏమీ చేయలేము, ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఇక్కడ మీకు ఏది ఇష్టమైతే అటు వాళ్ళని, కొందరికి కల్పనలో, మహిమలు, మాయలు, అద్భుతాలు ఇష్టం మనుషులకి, వాళ్ళందరూ అడిపోతారు. కొందరికి సహజంగా బ్రతకటం ఇష్టం, వాళ్ళందరూ సహజత్వంలో జాగ్రత్తగా విని తమను తాము మంచి మార్గంలో నడుపుకుంటారు. ఇది ఎప్పుడు సహజత్వం. ఈ శరీరంతో నేను బ్రతికున్నంత వరకే, కాబట్టి అంతవరకు నేను మంచిగా బతకాలి, మిగిలిన ఏమీ లేవు. ఇక్కడ నేను చేసిన మంచి నాకు వస్తుంది, నేను చేసిన చెడు నాకు వస్తుంది. ఇది వాస్తవం. ఇక మిగిలినవన్నీ నిజమా కాదా చెప్పడానికి ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్నలో నేను ఏదోడు చెప్పేచ్చు తోచింది. ఏమంటే ఇలా ఆత్మలు తెలుసుకొని వస్తాయంటే మనకు చూపిస్తారంట ముందే, నువ్వెంత ఎంపిక చేసుకొని వస్తావంట, నిజమేనా అంటే నిజం అన్నాను. నిరూపణ ఏముంది? అవునండి నిజమేనండి, నాకు తెలుసు, మా గురువు గారు చెప్పారు, మా దేవుడి గారు చెప్పారు, మా మతం గారు చెప్పారు, మా గ్రంథం గారు చెప్పారు అని నేను సమర్థించవచ్చు. లేదా అబ్బాయి అన్నీ అబద్ధాలండి, ఎవడు చెప్పాడండి, అది కాదని నేను ఇంకో కొత్త స్టోరీ చెప్పొచ్చు. దానికి కొత్త స్టోరీ కూడా చెప్పొచ్చు. అసలు ఏ స్టోరీ చెప్పినా పుట్టుకకు ముందు దాని వలన ఉపయోగం లేదు, మరణం తర్వాత దాని వలన ఉపయోగం లేదు. ఉపయోగం ఉన్నదంతా ఇప్పుడు శరీరంతో జీవించి ఉన్నది మాత్రమే. కాబట్టి మనం అందులో సాగుదాం. ప్రశ్న అడిగిన సోదర, మీకు సంతృప్తి కలగకపోతే నన్ను క్షమించండి, మీకు సంతృప్తి కలిగితే కామెంట్ పెట్టండి. కానీ మీకు సంతృప్తి కలగకపోతే నేనేం చేయలేను. నేను ఎందుకంటే అభూత కల్పనలు చెప్పను. వాస్తవ జీవితంలో జీవించడానికి అవసరమైన మంచిని పెంచుకోవడానికి మాత్రమే ఈ శీర్షికలు. ఆత్మజ్ఞాన మార్గం నిరూపించబడిన మార్గం. ఆత్మజ్ఞానం అనేది ఎవరో చెప్పేది కాదు, అద్వైతం అనేది ఎవరో చెప్పేది కాదు. శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీర స్థితిలో మనం ఉన్నది నిజమే. ఈ శరీరం కొంతకాలానికి నశించిపోద్ది. శరీరం అసలు ఇప్పుడు బ్రతికి ఉందంటే ప్రాణశక్తి శరీర కలయికల్లో మనం బ్రతికి జీవిస్తున్నాం. ప్రాణశక్తి లేకపోతే మనిషి చనిపోయాడు అంటున్నారు. ప్రాణశక్తి ఉన్నప్పుడు శరీరంతో చేసిన పనులన్నింటికి, శరీర కదలికలన్నింటికి ప్రాణశక్తే మూలం. కాబట్టి ఈ శరీరంతో మనం కదిలిన కదలికలన్నీ, మనం అనుభవించిన అనుభవాలన్నీ, పంచేంద్రియ అనుభవాలు ప్రాణశక్తిలో కలుస్తున్నాయి. అలా కలిసినవన్నీ మనకు గుర్తుగా ఉంటున్నాయి. దాన్ని మైండ్ అన్నారు. ఆ గుర్తుగా ఉన్న భాగమే మైండ్, మనసు. అలా గుర్తుగా ఉన్నది ఎందుకు అంటే మనం 100 సంవత్సరాలు ఈ శరీరంతో జీవించడానికి అనువుగా ఆ ఏర్పాటు చేయబడింది. గుర్తు లేకపోతే ఎలా జీవిస్తాం? పొద్దున్నే లేవగానే అన్ని మర్చిపోతున్నాం. నేనెవరో నాకు తెలియదు, నా పేరేంటో తెలియదు అనుకో, బతకటమే కుదరదుగా. కాబట్టి ఇది ఒక ఏర్పాటు. ఈ ఏర్పాటుల్లో శరీరాన్ని అలా ఉన్నన్నాళ్ళు చక్కగా 100 సంవత్సరాలు జీవించుకుంటూ, ప్రశాంతంగా మన ఆయువు ఎంత అయితే అంత జీవించుకుంటూ, మంచిగా జీవించడం కోసం దైవత్వం వచ్చింది. జీవించుకుంటూ అవకాశం కుదిరితే, అంటే మంచోళ్ళు అయిన వాళ్ళకే అవకాశం కుదురుద్ది. చెడ్డోళ్ళకి అన్ని ఆత్మజ్ఞాన బోధలు విన్నా, ఎన్ని శీర్షికలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, సాక్షాత్తు జీవన్ముక్తులైన గురువుల దగ్గరికి వెళ్ళి ఆళ్ళ ముందే కూర్చున్నా, మంచిగా లేని వాళ్ళకి మోక్షానికి వెళ్తానికి, అంటే తమ ప్రాణశక్తిని తాము తెలుసుకోవడానికి దారి దొరకదు. ఎందుకని అంటే అద్భుతం కాదు, చెడ్డగా ఉన్నారంటే శరీర భావన అధికంగా ఉంది, బయటకు వెళ్ళిపోయి చెడ్డ పనులు ఎక్కువ చేస్తారు. కోరికలు ఎక్కువ ఉన్నాయి. కోరికలు ఎక్కువ ఉండడం, చెడ్డంతా కూడా శరీరానికి సంబంధించిన పరిమిత భావన బయటకు ఇడ్చుకుపోద్ది. అప్పుడు లోపలికి వెళ్ళాలని అనిపించదు అసలు మనకి. దాని మీద పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలని మనసు నిలబడదు అక్కడ. నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవాలని, అంతే, అంతకు మించి ఏం లేదు. సంపూర్ణ మంచిలోకి వచ్చేసిన వాళ్ళకి తమ మీద తమకు అదుపు వచ్చింది కనుక నిలబడుతుంది మనసు. ఆ నిలబడిన మనసుని జాగ్రత్తగా మచ్చిక చేసుకొని ఆలోచనల్లోంచి, మనసులోంచి ప్రాణశక్తికి తీసుకెళ్ళాలి. అంటే ఆలోచనల మూల స్థితికి తీసుకెళ్ళాలి. అదే రమణ భగవానులు చెప్పారు. నీ ఆలోచన మూలాన్ని పట్టుకో, అంతా అక్కడే ఉంది, నువ్వు నీకు అర్థమైపోతావని. అలా మన ఆలోచనల మూలానికి వెళ్తే అదే ప్రాణశక్తి. అప్పుడు ప్రాణశక్తి ఎరుక అనుభవం అవుతుంది.
అనుభవం గురించి ఎవరు చెబుతారు? నాకే అనుభవం అవ్వాలి, నేను గ్రంథాలు చదువుకుంటూ వెళ్తున్నా, నేను సామాన్యుడిని. అందుకని నేను చెప్పినట్లు మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ఇందులో కూడా మీరేమి అభూత కల్పనలు తీసుకోబాకండి, వాస్తవ జీవితం జీవించడం నేర్చుకోండి. ఎవరో మీకు లాభాలు వచ్చేస్తే ఈ తాళ్ళు కట్టుకుంటే, ఈ తాయెత్తులు కట్టుకుంటే, ఈ పనులు చేస్తే, ఈ దేవుణ్ణి అనుసరిస్తే, గురువుని అనుసరిస్తే, ఇలాంటివి అసలు నమ్మబాకండి. మీరు కష్టపడింది మీకు మిగులుద్ది. మీరు ఎంత కష్టపడితే అంత కృషితో నాస్తి దుర్భిక్షం. మీరు చేసిన మంచి మీకు వస్తుంది, మీరు చేసిన చెడు మీకు వస్తుంది. దాని ద్వారానే మానవ జాతి సుఖదుఖాలకు లోనవుతూ ముందుకు సాగుతూ మరణం వరకు ప్రయాణిస్తుంది. ఈ సత్యాలను గుర్తుపెట్టుకొని ఈ శీర్షికలు చెప్పుకునేది కేవలం మంచిగా బ్రతకడానికి. అందుకని మంచిగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలుంటే మళ్ళీ అడగచ్చు. ఏ సందేహమైనా నాకు నేను చెప్పగలిగిన రీతిలో చెబుతా. మీరు సంతృప్తి పడతారో పడరో నాకు తెలియదు. నేను వీలున్నంత వరకు వాస్తవికతనే చెబుతాను, ఒక సహజత్వాన్ని చెబుతాను. నాకు నచ్చింది సహజ మార్గం. అంటే సహజ మార్గం అంటే ఒక మార్గం ఉందని కాదు. శరీరం నిజం, శరీరం ఉన్నంత వరకే మనం ఉంటాం. నిద్రపోతేనే స్పృహ లేకుండా పోయిన మనం మరణం తర్వాత విషయాలు ఏదో అయిపోద్ది, ఎందుకు ఇవన్నీ? మరి ఆత్మజ్ఞానం ఏంటంటే ఏమి లేదు, ప్రాణశక్తి. అప్పుడు కూడా అద్భుతాలు ఏం జరగవు. ఏకత్వ భావనలో అనేకత్వ భావన ఉండదు కనుక కాస్త మనశ్శాంతిగా కాస్త ప్రశాంతంగా బతుకుతాం. శరీరంతో బతికినన్నాళ్ళు మంచి చేస్తాం, చెడు చెయ్యం. మన సంపూర్ణత్వం మనకు తెలుస్తుంది. శరీరం చనిపోతే నేను చనిపోయాననే భావన ఉండదు, మరణ భయం పోద్ది. నేను చావను, నేను శక్తి స్వరూపుణ్ణి, విశ్వశక్తిగా ఉండిపోతాను, శక్తి స్వరూపురాలని విశ్వశక్తిగా ఉండిపోతాను అనే భావనతో చనిపోతాం అంతే. మరణ భయం కూడా పోద్ది. ఆ ఏకత్వ భావన, ప్రాణశక్తి భావన అనుభవం అయినప్పుడు అంతే తప్ప మోక్షము మహిమ కాదు, ఆత్మసాక్షాత్కారం మహిమ కాదు, మాయ కాదు, అద్భుతం కాదు. అది అయిన వాళ్ళు కూడా మహిమలు మాయలు అద్భుతాలు ఏమి చేయలేరు. ఒకవేళ చేస్తామంటే వాళ్ళు మోసగాళ్ళు, మోసగత్తులు, మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు, మీరు మోసపోతున్నారు. ఇది నేను చెప్పేది. అలా నేను చెప్పినది మీరు నమ్మక్కర్లా, అసలు నన్ను నమ్మబాకండి. మీకు ఏమన్నా అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది గిట్టని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అమ్మ మీ పాదాలకు నమస్కారం, అయ్యా మీ పాదాలకు నమస్కారం, నేను అతి సామాన్యుడిని నేనే చెప్పుకుంటున్నా. నన్ను నేనేదో మంచిలో ఉంచుకోవటానికో మంచి మార్గంలో నడవటానికి నేను ఈ బోధలు చెప్పుకుంటున్నా. అందుకే నా పేరు చెప్పను, నా ఊరు చెప్పను. నన్ను నేనేదో గొప్పవాడిని చేసేసుకోవాలి, ఎవరికో మార్గదర్శనాలు చేసేయాలి, నేనేదో అయిపోవాలి, నేను ఒక సమూహాలు ఏర్పరచాలి, నేను ఒక సిద్ధాంతాలు పెట్టి రాద్ధాంతాలు చేయాలని తలంపు అసలు నాకు లేదు. ఎవరైనా నలుగురు కాస్త మంచిగా శాంతిగా బతకటానికి నా మాటలు ఉపయోగపడితే ఓకే, ఉపయోగించుకోండి. కొంచెం మనశ్శాంతిగా హాయిగా బతకండి. చెడులోంచి మంచిలోకి వస్తానికి మీకు ఎవరికన్నా ఉపయోగపడితే నాకు సంతోషం. లేదు, నేనైతే మంచిలోనే ఉన్నాను, చెడులోంచి మంచిలోకి వచ్చాను, ఇంకా మంచిలోకి ఇంకా మంచిలోకి ఇంకా మంచిలోకి ఈ మాటలు, ఈ శీర్షికలు, ఈ జ్ఞానంతోనే వెళ్తున్నాను. కాబట్టి నేను మంచిలోకి వచ్చా, చెడులోంచి మంచిలోకి వచ్చాను కనుక జ్ఞానం మంచిలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేది నా స్వీయ అనుభవం. మీకు కూడా ఉపయోగపడితే తీసుకోండి, లేకపోతే లేదు. ఇది నా కోసం నేనే చెప్పుకుంటున్నా, ఇది నాకు స్వీయ సాధన. కాబట్టి నన్ను నచ్చని వాళ్ళు నన్ను క్షమించి సామాన్యుడిని వదిలేసి మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. విని గుణమార్పు తెచ్చుకుంటున్న వాళ్ళు, మంచివాళ్ళు, అంటే మంచి వైపు మరులుతున్న వాళ్ళు, మీరు ఏ సందేహాలున్నా అడగండి, తప్పకుండా విశ్లేషించుకుందాం. ఒకవేళ ఇప్పుడు ప్రశ్న అడిగిన సోదరుడిని నేను సంతృప్తి పరచలేకపోతే సోదరుడు నన్ను క్షమించండి, నాకు తెలిసింది ఇంతే. నాకు వాస్తవ జీవితంలో ఇప్పుడు బ్రతికేవి, ఇప్పుడు మహాత్ములు చెప్పిన పుస్తకాల ఆధారంగా అవి చదువుకొని చెప్పాను తప్ప నాకు అంత జ్ఞానం కూడా లేదు, అంత పండితుడిని నేను కాదు. అసలు అతీత లోకాల గురించి, ఆత్మల గురించి, మనం పుట్టక ముందు గురించి, మన మరణం తర్వాత గురించి నాకు అసలు తెలియదు. నేను అతి సామాన్యుడిని. కాబట్టి మీకు ఏమైనా సంతృప్తి కలిగితే కామెంట్లో పెట్టండి, మీకు సంతృప్తి కలగకపోతే నన్ను క్షమించండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.